Hello guys. I'm sorry guys. Delay. నేను బయటికి వెళ్ళొచ్చే వరకు ట్రాఫిక్లో స్టక్ అయిపోయినా అందుకే ఆల్మోస్ట్ 55 minutes లేట్ అయిపోయింది. ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్. సో నిన్న మనం అనుకున్నట్టు టుడే వీఆర్ డూయింగ్ అ లైవ్ విత్ అవర్ ఫస్ట్ తెలుగు స్టూడెంట్ సాయి. ఓకేనా, కొంచెం లేట్ అయింది. హీఈస్ ఆల్సో రెడీ నౌ. ఓకే గైస్, whoever joined just say hi so that I'll start it live. ఎవరైతే జాయిన్ అయ్యారో ఒకసారి హాయ్ అని పెట్టండి కామెంట్లో. ఇమీడియట్లీ ఐ స్టార్టింగ్ ద లైవ్. యాకూబ్ అలీ, ఆర్ యు దేర్? ఇంకా ఎవరెవరు ఉన్నారో ఒకసారి హాయ్ అని పెట్టండి. సో ఐమ్ సారీ ఐ లేట్. ఎస్ఐ ఆస్పిరెంట్ హాయ్, ప్రదీప్ హాయ్. స్లోలీ పీపుల్ ఆర్ కమింగ్. సో యాదవ్ హాయ్, యాకూబ్ అలీ హాయ్. ఎస్. సో కొంచెం స్ట్రెంత్ పెరిగినప్పుడు ఐ విల్ ఇంట్రడ్యూస్ సాయి అండ్ ద డిస్కషన్ విల్ గో. విల్ ట్రై టు హ్యావ్ ద మీటింగ్ 30 minutes to 1 hour. Bhuvan హాయ్. Okay, more people coming. Guys, whoever entered, please say hi. Swati's gallery, hi. Rajshekharan, hi. Everybody, I'm really sorry. I'm 55 minutes late actually due to traffic. Chalo. So యాక్చువల్గా మనము ఇంగ్లీష్ ట్రైనింగ్ ఉండే, మనం 5 years ఇంగ్లీష్ ఛానల్లో ఉండే. 2017లో స్టార్ట్ చేస్తే 5 years ఇంగ్లీష్లోనే ఉండే. బికాస్ తెలుగు ఆడియన్స్ గురించి మనకు అవేర్నెస్ లేదు. అసలు తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారని కూడా మనకు తెలియదు అసలు. కాబట్టి నాకు నార్త్ ఇండియా నుంచి చాలామంది స్టూడెంట్స్, సౌత్లో కూడా చాలామంది, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా స్టూడెంట్స్ కూడా ఉండే. ఎందుకు సడన్గా మనకు పోయిన ఇయర్లో ఒక ఐడియా వచ్చింది, తెలుగు క్రౌడ్ కూడా పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది అన్నట్టు. ఓకే గైస్, సౌండ్ ఏమైనా వస్తుంటే చెప్పండి. ఇస్ ఇట్ క్లియర్? మై సౌండ్ ఈస్ క్లియర్? ఆమ్ ఐ ఆడిబుల్? ఇప్పుడు చెప్పండి. లక్ష్మణ్ కుమార్ హాయ్. సౌండ్ డబుల్ వస్తుంది అన్నారు, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు క్లియర్గా ఉందా? ఎస్ రైట్, సౌండ్ ఈస్ క్లియర్ రైట్? గంగరాజు హాయ్. సో తెలుగు స్టార్ట్ చేద్దాం అన్నట్టు నేను ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన. ఆ ప్రకారంగానే మనకు కొన్ని లీడ్స్ వచ్చినాయి. అందులో సాయి ఒకతను చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఆయనకు. సో మొత్తం మీద జాయిన్ అయ్యాడు. సో ఇద్దరితోటి నేను క్లాస్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ సాయి, ఇంకోతను నవీన్. ఇద్దరు సెటిల్ అయిపోయారు. నవీన్ది పెళ్ళి అయింది, సాయిది కాలేదు. ఇంకా నెక్స్ట్ సాయి కూడా అవుతుంది పెళ్ళి. మనందరం పోదాం పెళ్ళికి. అండ్ సో వితౌట్ డిలే ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ సాయి. ఈరోజు ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి ఎట్లా జాయిన్ అయ్యాడు, అంతకంటే ముందు ఆయన కెరియర్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది, ఆయన గోల్స్ ఏంది, ఆయన మీకు ఇచ్చే మెసేజ్ ఏంది. చాలామంది తెలుగు పీపుల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంది. నేను మస్తు చెప్తుంటా, ఓకే. బట్ నా కాకుండా ఒక నార్మల్ స్టూడెంట్ ఇందులోకి వచ్చి సెటిల్ అయిన తను మీరు అడగండి క్వశ్చన్స్, సో దట్ ఇట్ విల్ బి గుడ్. ఇనిషియల్ 10 minutes ఆయన మాట్లాడతాడు, తర్వాత మీ క్వశ్చన్స్ అడగండి. ఎవ్రీ క్వశ్చన్ ఐ విల్ పాస్ ఆన్ టు హిమ్ సో దట్ హీ విల్ బి క్లియరింగ్ క్వశ్చన్స్. ఓకే గైస్, shall I introduce him? ఒకసారి మీరు yes అని పెట్టండి. I will start introducing him. Just type yes, I will start introducing him. I'm waiting for your message. మీరు నా యూట్యూబ్ వీడియోస్లో మొత్తం ఆయన పేరే కదా ఉన్నది, సాయి సాయి సాయి. ఈయన వీడియోస్ కూడా మీరు చాలా చూస్తారు యాక్చువల్గా. వీడియోస్లో మొత్తం ఈయన, ఆయన, నవీన్ వాళ్ళే ఉంటారు యాక్చువల్గా. గుడ్ స్టూడెంట్ యాక్చువల్గా. రైట్, చలో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫస్ట్ స్టూడెంట్ సాయి. సాయి హాయ్. హాయ్ సార్. ఎట్లున్నావు సాయి? ఫైన్ సార్. సో స్టూడెంట్ లాగా పరిచయం అయినావు, ఇప్పుడు మొత్తం మీద అయితే లైవ్కి వచ్చి సెలబ్రిటీ అయిపోయినావు. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఫస్ట్ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వేం చదువుకున్నావు, ఎక్కడ మీ ప్రాపర్, అది చెప్పు. దాని తర్వాత మనం మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్, తప్పకుండా సార్. తప్పకుండా సార్. యాక్చువల్గా నా పేరు సాయి సార్, సాయి కుమార్ మియాపురం. మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మికుంట సార్. మా అమ్మ పేరు స్వరూప సార్. మా నాన్న లేరు, నేను చిన్నప్పుడే చనిపోయిండు. మా అమ్మ జమ్మికుంట వెజిటేబుల్ మార్కెట్ లో కూరగాయలు అమ్ముతుంది సార్. ఇప్పుడు కూడా కూరగాయలు అమ్ముతుంది. కూరగాయలు అమ్మి చిన్నప్పటి నుంచి నాకు ఒక అక్క సార్, మా అక్క నన్ను మా అక్కని సాధిందన్నమాట. నాది యాక్చువల్గా డిగ్రీ కంప్లీట్ అయినప్పుడు నేను మీ వీడియో చూసిన సార్, మన స్టార్టింగ్ అని.
ఆ డిగ్రీ కంప్లీట్ అయినాక ఎమ్మడే మీరు మిమ్మల్ని కాంటాక్ట్ అయిపోయినా, ఆ తర్వాత కోర్స్ తీసుకున్నా, ప్రెసెంట్ జాబ్ కూడా చేస్తున్నా సార్. ఓకే, గుడ్ గుడ్. ఐఎమ్ రియలీ సారీ టు హియర్ దట్ యువర్ ఫాదర్ ఈస్ నో మోర్. ఓకే. అండ్ సాయి, నీ క్వాలిఫికేషన్ డిగ్రీ అన్నావు కదా? యాక్చువల్గా నాది ఎంఎస్సీ సార్, ఎంఎస్సీ సైకాలజీ రీసెంట్ కంప్లీట్ చేసిన సార్. ఓకే, అంతకుముందు డిగ్రీ నార్మల్ డిగ్రీ? నార్మల్ డిగ్రీ సార్, ఓపెన్ డిగ్రీ, అదైనా ఓపెన్ డిగ్రీ సార్, మొత్తమే ఓపెన్ డిగ్రీ. ఓకేనా సార్? ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నోట్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్స్ వస్తాయి. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఓపెన్ డిగ్రీ చేసిన నేర్చుకోవచ్చా, జాబ్ వస్తుంది? మీ కళ్ళ ముందరనే ఎగ్జాంపుల్ ఉంది, ఓపెన్ డిగ్రీ చేసిన అతను జాబ్ చేసిండు. సో డిగ్రీలు మ్యాటర్ కాదండి, కంటెంట్ మ్యాటర్. చలో, సో దిస్ ఈస్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. నౌ వెన్ కమ్స్ టు డిజిటల్ మార్కెటింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నేను డిగ్రీ స్టార్టింగ్ లోనే చాలా స్ట్రగుల్స్ పడ్డా సార్. డిగ్రీ అయిపోయినాక కూడా జాబ్ కోసం చూస్తా ఉన్నా. నాకు చాలా యాక్చువల్గా ఏంటంటే నా కెరీర్ లో నేను చాలా లాస్ అయినా సార్, ఎకనామికల్ పరంగా కానీ ప్లస్ నా పర్సనల్ లైఫ్ లో కానీ కొంచెం చాలా స్ట్రగుల్స్ పడ్డాను అనమాట. ఆ స్ట్రగుల్స్ నుంచి వెళ్ళి అధిగమించడానికి నేను కొంచెం మనీ ఎకనామికల్ పరంగా స్ట్రాంగ్ అవ్వడానికి స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇలాంటివి చేస్తా ఉండే సార్ బైక్ మీద. సో స్విగ్గీ, జొమాటో చేస్తా ఉండే సార్, రెగ్యులర్ గా డైలీ చేస్తా ఉండే, నా ఈఎంఐస్ కట్టుకుంటా ఉండే. యాజ్ ఎ డెలివరీ బాయ్? ఎస్ సార్, యాజ్ ఎ డెలివరీ బాయ్ గా చేస్తా ఉన్నాను అనమాట. అట్లా ఒక 6 months, 1 year అట్లా చేసిన సార్. చేస్తా ఉంటే నా లైఫ్ ఎటు వెళ్ళిపోతుంది ఏంది, నాకు అంత యాక్చువల్ టాలెంట్ ఉంది అనమాట. టాలెంట్ ఉంది కానీ పర్ఫెక్ట్ స్కిల్ లేదు, ఒక దాని మీద స్కిల్ లేదు. నేను యాక్చువల్గా ఏంటంటే సార్, ర్యాపిడో కానీ ఊబర్ కానీ చేసేటప్పుడు ఎవరైనా ఎక్కుతారు చూసారా సార్, సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కుతా ఉంటారు చూసేలా, వాళ్ళు ఎక్కేటప్పుడు కూడా నేను అడిగే వాళ్ళని వాళ్ళ నెంబర్ మరీ తీసుకుంటారు. ఈ దానిలో ఏదైనా వేకెన్సీ ఉంది నాకు చెప్పండి సార్, నీ కాంటాక్ట్ అయితే నాకు స్కిల్, నాకు టాలెంట్ ఉంది, నేను చేయగలుగుతా అనేసి ప్రతి ఒక్క నెంబర్ తీసుకున్నటువంటి సార్. నేను యాక్చువల్గా ఒక 20-25 మెంబర్స్ నా ఇప్పటికి కూడా ఉంటాయి. అలాంటి టైంలో నా లైఫ్ ఎటో వెళ్ళిపోతుంది అనేసి డైనమాలో ఉన్నప్పుడు ఒక ప్లేస్ లో లంచ్ చేద్దామని ఆగిన సార్. లంచ్ చేద్దామని ఆగి యూట్యూబ్ స్క్రోల్ చేస్తా ఉంటే మీరు కనబడ్డారు అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ కోర్సు 3 months ఉంటది, జాబ్ 100% పక్కా వస్తుంది అనేసరికి నేను బ్లైండ్ ఏం ఆలోచించలేదు, ఇంకా డైరెక్ట్ ఫోన్ చేసిన, డిజిటల్ మార్కెటింగ్ దీని కెరీర్ ఎట్లా ఉంటది, దీని క్వాలిఫికేషన్ ఏంటిది, ఏం ఆలోచించలేదు, డైరెక్ట్ ఫోన్ చేసిన. నువ్వు ఎన్నో వీడియోలు చూస్తూ నన్ను నమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు నమ్మినావు? అదే యాక్చువల్గా ఏంటంటే మీ మాటలు అలా ఉన్నాయన్నమాట, అప్పుడు నన్ను అట్రాక్ట్ చేసినాయి బాగా. లైఫ్ లో ఎన్నో కోల్పోయినాం, ఎంతో అయిపోయింది, ఎన్నో వాళ్ళు వేస్ట్ చేసినాం, ఈ యొక్క ఫోన్ కాల్తోనే ఏముంది అనేసి డైరెక్ట్ ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసినాక ఎవరో మేడం లిఫ్ట్ చేసిండు. లిఫ్ట్ చేసిన తర్వాత వీడియోలో మాట్లాడిన సార్ లేరా అంటే, సార్ బయటికి వెళ్ళిండు, నేను ఫోన్ చేపిస్తా అన్నారు. ఓకే మేడం, ఖచ్చితంగా ఫోన్ చేపియండి, మర్చిపోకండి మేడం. కట్ చేసినాక జస్ట్ ఒక 2 minutes లో మీరు కాల్ చేసేది సార్. మీరు కాల్ చేసి సో అండ్ సో సిచ్యువేషన్ సార్ నాది, నేను ఆల్రెడీ మీకు అప్పుడే చెప్పేసిన, నేను లైఫ్ లో చాలా లాస్ అయిపోయినా సార్. నా లైఫ్ ని మొత్తం తీసుకొచ్చి మీ చేతిలో పెడతా, మీరేం చెప్తారో నాకు. ఫస్ట్ మాట్లాడిన మాట అదే సార్, దాని కోర్స్ ఫీ ఎంత గానీ, డ్యూరేషన్ ఎంత గానీ అది ఏం అడగలేదు మిమ్మల్ని. నన్ను నాలా తీసుకొచ్చి మీ చేతిలో పెడతా, మీరేం చెప్తారో నాకు తెలుసు సార్, నా లైఫ్ మాత్రం బాగుండాలి అనేసి ఫస్ట్ మాట్లాడిన మాట అదే. దానికి మీరేం చెప్పారంటే, ఏం లేదు సాయి, నేను చెప్పినట్టు నేర్చుకో, నీకు జాబ్ ఇప్పించే బాధ్యత నాదన్నారు సార్. ఓకే, గుడ్ గుడ్. మీరు చెప్పినట్టు నేర్చుకున్నా. ఒక క్వశ్చన్, దీనికంటే సరే, నా జాయిన్ అయ్యే కంటే ముందు డెలివరీ బాయ్ గా చేసినావు కదా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి యాజ్ బీయింగ్ డెలివరీ? నేను నాకు ఒకటి ఏంటంటే గైస్, ఎవరైతే వాచ్ చేస్తున్నారో చాలా మంది డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ వాళ్ళు కూడా ఇమ్మీడియట్ మనీ కోసము దే విల్ డూ దిస్. గుర్తుపెట్టుకోవడం తప్పు కాదు, డెలివరీ బాయ్గా స్విగ్గీలో, జొమాటోలో, ర్యాపిడోలో చేయడం తప్పు కాదు, దొంగతనం చేయనంత వరకు ఇలాంటి పనులు చేస్తే తప్పేం కాదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, టు స్టార్ట్ విత్ అది చేయాలి, కానీ ఎండ్ వరకు ఒక 10 ఏళ్ళైనా కూడా అదే చేస్తున్నామంటే మనం లాస్. ఎందుకంటే అది స్కిల్ కాదు, ఓకే, పాకెట్ మనీ కోసం చేస్తున్నావు. ఎందుకంటే స్కిల్ ఉంటే నువ్వు దాన్ని మించిపోతావు. ఇప్పుడు మామూలుగా ఒక్కోసారి జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో 30,000 కూడా సంపాదిస్తాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక్కోసారి 15,000 వస్తుంది. కానీ ఇది కాదు చూసుకోవచ్చు మనం, స్టార్టింగ్ కెరియర్ ఓకే, బట్ లాంగ్ రన్లో ఏం చేస్తున్నాం, స్కిల్ అనేది లేకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు సాయి ఏం చేసిండు ఫైనల్గా, అనేది స్కిల్ కాదు, నేను స్కిల్ నేర్చుకోవాలని చెప్పేసి వచ్చేసిండు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, రిటర్న్ వస్తుందా లేదనే తర్వాత విషయం చెప్పలేము. ఇప్పుడు
ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడితే నన్ను నమ్మిండు, నా మాటలు నచ్చినాయి. ఇప్పుడు మార్కెటింగ్ అనగా అందరు బాగానే మాట్లాడతారు, ఎవరు నిజమో ఎవరు అబద్ధమో మోసం చేస్తూ ఎంతో మంది ఉన్నారు. అఫిలియేట్ మార్కెటింగ్ అన్న మాట చెప్పేసి మోసం చేస్తున్న ఎంతో తెలుగు స్టూడెంట్స్ మోసపోయారు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా మంది అదే అనుకుంటారు అనమాట. కాబట్టి మనం ఏం చేయలేము. కాబట్టి ఒక స్టూడెంట్ ఒకటి కోర్స్ చేయనే ముందు 100 రకాలు ఆలోచన చేయాలి. బయట కూరగాయలు కొనేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తారు, బట్ కోర్స్ మాత్రం లక్షలు లక్షలు మన చేతిలో పెట్టి తర్వాత ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు ట్రైనర్ని చూడాలి, ఆర్గనైజేషన్ ఫీడ్బ్యాక్ ఏముంది, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉందా లేదా, అసలు నిజంగా కంటెంట్ పెట్టారా లేదా అని చూస్తే అయిపోతుంది. ఎందుకంటే సాయి ఇప్పుడు బ్లైండ్గా నమ్మిండు. ఇప్పుడు నేను ఆయన డబ్బులు తీసుకొని మోసం చేస్తే వేస్ట్. ఆయన పర్సనల్గా ఉన్నా, నేను ఆయన ప్లేస్మెంట్ ఇప్పించినా, ఇప్పటికి కూడా ఆయన తోడున్నా, నా గైడెన్స్ తీసుకుంటాడు అనమాట. ఓకే సాయి, దట్స్ థింగ్. సో డెలివరీ బాయ్గా నీ ఎక్స్పీరియన్స్ ఏంది, ఎలా ఉండే, అప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినావా, హౌ వాస్ ద లైఫ్ ఆ 6 months? చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉండే సార్. యాక్చువల్గా నాకు ఏంటంటే సార్, ఒకనొకప్పుడు ఒక అనిపించింది అనమాట. డెలివరీ బాయ్ చేసినప్పుడు, స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ చేసినప్పుడు సార్, యాక్చువల్గా ఏంటంటే ఒక 20-30 రూపీస్ వాళ్ళు టిప్ ఇస్తారన్నమాట. మనం డెలివరీ చేసిన తర్వాత ఒక 20-30 రూపీస్ టిప్ ఇచ్చి ఉండనివని బాబు అంటారు అనమాట. ఆ టిప్ తీసుకున్న తర్వాత ఒక 2 minutes ఆలోచించాను సార్. అసలు నేనేంది, నా లైఫ్ ఏంది, నాకున్న టాలెంట్ ఏంది, నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి చాలా టాలెంటెడ్ పర్సన్ సార్. నేను ఏదైనా చూడగానే చాలా తొందరగా గ్రాస్పింగ్ చేస్తాను అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్లెవర్ స్టూడెంట్. నేను చిన్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ అనమాట చిన్నప్పటి నుంచి. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్ ఒక 20 రూపీస్ టిప్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చేసిన నేను. అసలు నా నెక్స్ట్ ఏంటిది అనేసి చాలా ఆ టిప్ మనీ తీసుకున్న మనీ వచ్చిన సంతోషం నాకుండే, టిప్పు తీసుకున్న బాధ ఉండే అనమాట. ఈ రెండింటి మధ్యలో నేను చాలా నలిగిపోయాను అనమాట. ఇది కాదు, కాకపోతే నాకు మనీ అవసరం, నాకు అర్జెంట్ గా మనీ అవసరం, కాకపోతే నా లైఫ్ ఇది కాదు. అట్లా అనేసి ఏదో ఒక ఛాన్స్ దొరకకపోతుందా అన్ని రోజులు మనకు ఉండే కదా సార్. ఇలా యాక్చువల్గా ఒక రోజే సేమ్ గా ఉండదు. ఒక 12 hours డే ఉంటుంది, 12 hours నైట్ ఉంటుంది. అలా ఇప్పుడు మన లైఫ్ నైట్ నడుస్తుంది, ఏదో ఒక రోజు తెల్లారదా అనేసి వెయిట్ చేసేవాను అనమాట. వెయిట్ చేసుకుంటే ఏ ఒక చిన్న పాయింట్ కోసం చూసేవారు అనమాట. చూస్తా ఉంటే మీరు తగిలేదు సార్. ఓకే, గుడ్. నిజంగా సార్, యాక్చువల్గా ఏంటంటే నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా సార్. నేను జాబ్ లో చేరిన 9 months అవుతుంది సార్, 8 to 9 months అవుతుంది. 9 months నుంచి ప్రతి రోజు మిమ్మల్ని గుర్తు చేసుకొని పడుకోలేకుండా ఉండలేని రోజులు లేదు సార్ ఇక్కడ. నేనైతే నిజంగా నా హార్ట్ఫుల్ గా చెప్తున్నా, ఇప్పుడు ప్రతి రోజు నైట్ పడుకునేటప్పుడు ఇప్పుడు సార్ ప్రామిస్. ఎందుకంటే నేను యాక్చువల్ గా 9కి వెళ్ళి 6:30, 7 వరకు ఆఫీస్ నుంచి రూమ్ కి వచ్చేస్తా సార్. యాక్చువల్గా ఏంటంటే నైట్ 7 నుంచి వెళ్ళి 6, ఈవినింగ్ 6 నుంచి వెళ్ళి నైట్ 2-1 వరకు నేను జొమాటో చేసుకుంటున్నది అనమాట. ఒకప్పుడు నా లైఫ్ ఎలా ఉండే, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది. ఇప్పుడు ఒక సిస్టమ్ అన్నమాట. ఒక ఏంటంటే ఒక అలవాటు అయిపోయింది. మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు రావడం ఒక అలవాటు అయిపోయింది అనమాట. అంతకుముందు నా లైఫ్ ఎలా ఉండే, నా లైఫ్ మార్చింది ఎవరు? సుభాష్ సార్. సరిపోతుంది అనుకుంటా సార్ నేను. ఇంకా ఓకే, మీరు అందరు చూస్తే ఇప్పుడు నేను ఒక మాట చెప్పిండు, నేను టాలెంటెడ్, నేను ఫస్ట్ ర్యాంకర్ అని. అది ఆయన చెప్పిన వైపు నేను కూడా చెప్తాను. నిజంగా ఆయన బ్రిలియంట్, ద వే హీ యూస్ టు హార్డ్ వర్క్ కానీ నేను ఇచ్చిన టాస్క్ చేయడం నిజంగా ఆయన టాలెంటెడ్ అనమాట. ఓకే, సో ఈ రోజు నేను ఆయన కృతజ్ఞత పెట్టుకుని నన్ను తలుచుకుంటున్నాను. కానీ ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్. కష్టపడ్డోళ్ళకు సక్సెస్ వస్తుంది. హీఈస్ ద ఎగ్జాంపుల్. ఆయన నిజంగా కష్టపడ్డాడు. అందుకే ఇప్పుడు ఇక్కడ ఒక కామెంట్ కూడా వచ్చింది, మీ ఎంటీటీ యువర్ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ బ్రో విచ్ పేస్ యువర్ సక్సెస్. అది నిజం. కొందరు స్టూడెంట్స్ జాయిన్ అవుతారండి, వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయరు. మా దగ్గర ఎలా ఉంటుందంటే ఇక స్కూల్ సిస్టమే ఉంటుంది, ప్రతి ఒక్కరిని సాగొడతాం. ఎందుకు టాస్క్ చేయలేదు నువ్వు, నాకు కారణం చెప్పు. ఏం సాయి? అంతే సార్. అవును సార్. యాక్చువల్గా ఏంటంటే నైట్ చెప్పిన క్లాస్ రేపు టాస్క్ చేయకపోతే క్లాస్ ఏ ఉండకపోవు సార్. క్లాస్ ఉండదు. కానీ నువ్వు టాస్క్ చేయకపోతే నువ్వు ఎట్లా ముందుకు పోతావు? ఓకే, నిజంగా చెప్పాలంటే సార్, నిజంగా చెప్పాలంటే ఉన్నాయి కదా, నిన్ను కూడా మందలించిన. అవునవును సార్. నిజంగా చెప్పాలంటే మీరు ఆ టాస్క్ ఇచ్చిన రోజు మేము చేయని రోజు క్లాస్ లేదని చెప్పి చూసిలే సార్, ఆ రోజే మాకు ఇప్పుడు బాగా ఉపయోగపడతాను సార్. నాకైతే నా పర్సనల్ లైఫ్ లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ లో స్టార్టింగ్ చెప్పింది వెబ్సైట్ డిజైనింగ్. ఆ వెబ్సైట్ డిజైనింగ్ ఇచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయమని నాకు ఒక 7 days టైం ఇచ్చింది సార్. అప్పుడు మీ అమ్మగారికి ఏమో హెల్త్ బాగాలేదనే ఉద్దేశంతో నాకు 7 days టైం ఇచ్చింది అనమాట. నేను ఆ 7 days ని చాలా మినిట్ టు మినిట్ పర్టికులర్ గా చాలా అంటే చాలా యూజ్ చేసుకున్నా సార్. ఇప్పుడు ఒక వెబ్సైట్ డిజైనింగ్ లో చాలా పర్ఫెక్ట్ అయిపోయినా. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కానీ మా కంపెనీ వెబ్సైట్స్ కానీ అవలీలుగా చేయగలుగుతున్నా సార్. గుడ్ గుడ్.
ఎస్ గైస్, ఇతను వెబ్సైట్ డిజైనింగ్ బాగా నేర్చుకున్నాడు. బట్ నేను చెప్తుండే వెబ్సైట్ లోనే ఎక్కువ ఉండొద్దు, వెబ్సైట్ అనేది బేసిక్, ఇంకా ఎస్ఈఓ గూగుల్ యాడ్స్ చాలా ఉంటుంది, దీని మీద ఎక్కువ పడిపోక అని చెప్తుండే అనమాట. ఓకే గైస్, ఎవరైతే న్యూ వస్తున్నా అందరికీ గుడ్ మార్నింగ్. నేను మళ్ళీ క్వశ్చన్స్ తీసుకుంటా. చలో, కోర్స్ అయిపోయింది. కోర్స్ అయితే నువ్వు అంతా ప్రాక్టికల్ గా నేర్చుకున్నావు కదా. కోర్స్ అయిపోయినాక కాన్ఫిడెన్స్ ఎలా ఉండే, నువ్వు ఏమేం చేద్దాం అనుకున్నావు? కోర్స్ అయిపోయినాక బ్లైండ్ గా జాబ్ లో జాయిన్ అయిపోదాం అనుకున్నా సార్. మిమ్మల్ని అప్రోచ్ అయిపోయినా, కోర్స్ అయిపోయినాక సార్ యాక్చువల్ నేను కూడా మిమ్మల్ని అడగలేదు జాబ్ ఇప్పిమని. మీరే ఒక పొజిషన్స్ ఉంటే నాకు మా బ్యాచ్ మెంబర్స్ కి ఇద్దరు ముగ్గురు చెప్పింది సార్. బ్లైండ్ గా వెళ్ళిపోయినాం, ఇంటర్వ్యూ ఇచ్చేసినాం. అక్కడ ఏమీ లేదు, ఎక్కడి నుంచి లచ్చల్ బాబు అంటే సార్ ఇట్లా ఓడిఎంటీ స్టూడెంట్ సార్, సుభాష్ సార్ పంపించిందంటే 2-3 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకున్నారు సార్, తర్వాత ప్లేస్ అయిపోయినాం అంతే. ఇలా చాలా మంది జరిగింది సాయి. నేను రిఫర్ చేస్తే వాళ్ళు అసలు టెస్ట్ కూడా చేయరు. సుభాష్ సార్ స్టూడెంట్, చలో నువ్వు జాయిన్ గా అని చెప్తారు అనమాట. సో అందులో కల్లర్రావు మీ సిఇఓ, ఆయన నాకు చాలా క్లోజు. ఆయన చెప్పాడు ఇంటర్వ్యూ ఏం లేదు సార్, మీరు ఇష్టం, మీరు పంపించండి నేను తీసుకుంటాన్నాడు. అదే మాట మీద నడుస్తుంది. సో సాయితో పాటు జాయిన్ అయిన ఇంకో స్టూడెంట్ నవీన్ అనమాట. నవీన్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నాడు, పైథాన్ సంథింగ్ అని నేర్చుకున్నాడు. వాళ్ళు జాబ్ నాతో జాయిన్ అయిన సాత్విక్ సార్, సాత్విక్ సందీప్. నవీన్ జాయిన్ కాలా నీతోటి అంటే కోర్సులో? అవునవును సార్, నవీన్ సార్. సో నవీన్ జాయిన్ అయ్యాడు. నవీన్ ఏంటంటే నాకు పర్సనల్గా వచ్చి కలిసిండు. ఇప్పుడు ఆన్లైన్ కదా, నమ్మొచ్చా లేదా, సరే బాబు రా అని చెప్పి నాకు కలిసిండు. ఇద్దరం కలిసి చాయ్ తాగినా కూడా, చాయ్ తాగినాం. తర్వాత సార్ జాబ్ వస్తుందా అంటే, అరే వై నువ్వేం టెన్షన్ పడకు, నీకు జాబ్ ఇప్పిస్తారా అని చెప్పిన. పోయి నమ్మకం వచ్చేసింది, ఫీజు కట్టేసిండు, జాయిన్ అయ్యిండు, ప్లేస్మెంట్ కూడా అయ్యిండు. మన పెళ్లి కూడా అయింది. ఓకే, సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పోయేటప్పుడు ఏమవుతుందంటే, కూకట్పల్లి, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ఏం రీసెర్చ్ చేయకుండా ఏం నడుస్తుంది, పైథాన్ నడుస్తుంది, జావా నడుస్తుంది, పోదాంపా అని జాయిన్ అవుతారు. తక్కువ ఫీజుకు జాయిన్ అవుతారు. ఇది ఒకటి తెలుగు వాళ్ళు చేస్తున్న తప్పేందంటే, 1000 రూపాయలు 2,000 ఏదైనా దొరికింది అనుకో జాయిన్ అయిపోతారు. ఒక 100 మందిని 200 మందిని కూర్చొని ట్రైనింగ్ ఇస్తారు, జాబ్ ప్లేస్మెంట్ చూసుకోరు, అయిపోయింది, బయటపడ్డాం అనుకుంటారు. నేనేమంటే, నీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు డిజిటల్ మార్కెటింగ్ ఏం రాదు, నేనే చెప్తున్నా, ఓ సాఫ్ట్వేర్ దగ్గర పో. సాఫ్ట్వేర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ యాక్చువల్గా. ఓకే, నాకు కోడింగ్ రాదు, నాకు ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రం వస్తుంది, నేను డిగ్రీ ఫెయిల్ అయినా నా దగ్గర రా, నేను సాఫ్ట్వేర్ కంటే మంచి పొజిషన్లో మేము పెడతాం. డిజిటల్ మార్కెటింగ్లో స్కోప్ ఉంది లేదని కాదు, చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు మీరు సాయిని చూడండి, సాయి తోటి మళ్ళీ డౌన్ ద లైన్ 3 ఇయర్స్లో నేను ఇంకో ఇంటర్వ్యూ చేస్తా, ఆయన జీతం ఏ స్టేజ్లో ఉంటుందో నేను చూపిస్తాను. ఓకే, ఆయన శాలరీ గురించి చెప్తారు, కొందరు అడుగుతారు. నేను కొన్ని క్వశ్చన్స్ కూడా అవుతున్నాయి గైస్, ఆల్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ ఐ టేక్ యాక్చువల్లీ. అండ్ యా, దట్ ఈస్ వన్ థింగ్. సో నవీన్ అండ్ నువ్వు ఇద్దరైతే ప్లేసర్, ఐమ్ వెరీ హ్యాపీ. నా ఫస్ట్ స్టూడెంట్స్ ఇద్దరు ప్లేసర్. దాదాపు మీ బ్యాచ్ లో అందరైతే ప్లేసర్లే, సాత్విక్ కానీ వీళ్ళందరూ ప్లేస్మెంట్ ప్రదేశం. బట్ ఫస్ట్ ప్రయారిటీ నీ గురించి నేను మాట్లాడుతున్నాను. చలో, సో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఒకసారి స్టార్టింగ్ సాలరీ చెప్పు, ఎందుకంటే చాలా మంది అడుగుతారు. ఫస్ట్ స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 10,000 సార్. 1 సెకండ్ సాయి, అందరు గుర్తుపెట్టుకోండి, 10,000 రూపాయలు. నేను ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి నీకు 1,00,000 రూపాయలు ఇప్పిస్తానని చెప్పాను. 1,00,000 రూపాయలు ఎందుకు ఇస్తాను చెప్పండి. కంపెనీ నువ్వు డిగ్రీ ఫెయిల్ అయినావో డిగ్రీ పాస్ అయినావో తెలియదు, ఒక ఫ్రెషర్కి 1,00,000 రూపాయలు ఎవరు ఇయ్యరు. కాబట్టి మేక్ యువర్ మైండ్, 10,000 వచ్చినా చేసుకోవడానికి రెడీగా ఉండండి. బట్ డౌన్ ద లైన్ 1 ఇయర్ లో మీ లైఫ్ మారిపోతుంది. ఇప్పుడు నీది 9 మంత్స్ అయిందా సాయి? 9 మంత్స్ అయిపోయింది సార్. ఆయన జాబ్ జాయిన్ అయ్యి 9 మంత్స్ అయింది. స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు 10,000. సాయి ఇప్పుడు నీ ప్రెసెంట్ సాలరీ ఎంత? నా జాబ్ లో జాయిన్ అయ్యాక ఫస్ట్ మంత్ సాలరీ 10,000 సార్. సెకండ్ మంత్ కి అది 100% హైక్ అయింది సార్, 20,000 అయింది. 20,000 చూసారా, సెకండ్ మంత్ కి 20,000 అయింది. ఎందుకంటే ఆయన డెడికేషన్ చూసి కంపెనీ సీఈఓ అనే చెప్పేసింది. ఒక స్టేజ్ లో ఏ స్టేజ్ పోయినా అంటే ఈయన ట్రైనర్ కూడా చేద్దాం అనుకున్నాడు. అవునా సాయి? ఇదే డిజిటల్ ఆయన ట్రైనర్ కూడా చేద్దాం అనుకున్నాడు. బట్ ఆయన దాని మీద ఇంకా ఉత్సుకత చూపించలేదు. ఫ్యూచర్ లో అవుతుందో చెప్పలేము. సో హార్డ్ వర్కింగ్ చేసే వాళ్ళకు అంత ఆపర్చునిటీ. సో 100% హైక్ ఇన్ 1 మంత్. సాయి, 1 మోర్ స్టేట్ క్వశ్చన్. ఇంకా 3 మంత్స్ లో 1 ఇయర్ అవుతుంది. ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 3 మంత్స్ లో నాకు 35,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్. 30 to 35. 35,000. ఓకే, అందరూ మార్క్ చేసుకోండి. 10,000కి జాయిన్ అయిన అతను 1 మంత్ లో హైక్ అయిన, అందరికైతే నేను చెప్పలేను, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్. బట్ 1 ఇయర్ గ్రాఫ్ చూసుకుంటే ఆయన 35 ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు చెప్పండి, సాఫ్ట్వేర్ లో జాయిన్ అయితే డైరెక్ట్ 30,000 రావచ్చు. బట్ ఆయన సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది, థర్డ్ ఇయర్కి ఎంత అవుతుంది? సాఫ్ట్వేర్ లో గ్రోత్ ఇలా ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఉంటుంది. కాకపోతే తిన్నా, పడుకున్నా, బాత్రూమ్ పోయినా కూడా డిజిటల్ మార్కెటింగ్ కూడా చాలా చేయాలి. అరే ఆ ప్లగిన్ ఎందుకు పనిచేస్తలేదు?
నా వెబ్సైట్ ఎందుకు స్లో అయింది, యాడ్స్ రన్ చేస్తే ఎందుకు పోలేదు, ఇది ఉండాలి భయ్. చాలా మంది జాబ్ వచ్చిందంటే డెస్టినేషన్ అనుకుంటారు. జాబ్ వస్తే డెస్టినేషన్ కాదు, సక్సెస్ కాదు. అప్పుడు స్టార్ట్ అయింది నీ కరియర్. మనం ఎడ్యుకేషన్ ఎప్పుడు సక్సెస్ చదవం, బీటెక్లు డిగ్రీలు ఎంజాయ్లే. ఇప్పుడు కరెక్ట్ టైం అనమాట. కాబట్టి ఇప్పటి నుంచి గ్రోత్ కావాలి. సరే, కంపెనీ నేమ్ అడుగుతున్న సాయి, ఒకసారి నీ కంపెనీ నేమ్ చెప్పు. ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు? వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సార్. మన కేపీహెచ్పి లో ఉంటుంది సార్ ఆఫీస్. ఓకే, కుకట్పల్లిలో ఉంటుంది. అతను నా ఫ్రెండ్ యాక్చువల్గా. ఆయనకు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అంకబాబు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, యాక్చువల్గా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఆయన కూడా. సో ఆయననే నన్ను కలిసి ఇట్లా పర్సన్ కావాలంటే నేను ఇస్తే ముగ్గురిని బ్లైండ్గా తీసేసుకున్నాడు, అందులో సాయి. ఓకే, సో కంపెనీ నేమ్ వీక్యూబ్ లో జాయిన్ అయ్యాడు. సాలరీ 10,000 విత్ ఇన్ 1 month లో డబల్ చేసారు. ఈజ్ ఎక్స్పెక్టింగ్ 35,000 in 1 year. చాలా ఓకే. అయితే నువ్వు కోర్సు జాయిన్ అయినప్పుడు నీ నాలెడ్జ్ ఏంది, కోర్స్ అయిపోయినాక ఆఫీస్లో ఏం నేర్చుకున్నావు, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ ఇన్ ద కంపెనీ? సార్ యాక్చువల్గా ఏంటంటే సార్, కోర్సులో జాయిన్ అయినప్పుడు నేను వెబ్సైట్ డిజైనింగ్ మీద చాలా ప్రాక్టీస్ చేసిన సార్. వెబ్సైట్ డిజైనింగ్ అని, ఎందుకంటే నాకు టైం అప్పుడే బాగా దొరికింది అనమాట. వెబ్సైట్ డిజైనింగ్ ప్రాక్టీస్ చేయడం టైం ఎక్కువ దొరికింది. అది చాలా పర్ఫెక్ట్ అయిపోయినా. గూగుల్ యాడ్స్, SEO వాటి మీద కూడా పర్ఫెక్ట్ సార్. కాకపోతే ఇప్పుడు నాకు ఆఫీస్లో ఇచ్చింది కూడా వెబ్సైట్ డిజైనింగ్ మీద ఇచ్చింది అనమాట. మన కంపెనీ ఒక వెబ్సైట్ మెయింటెనెన్స్ కానివ్వండి, బ్లాగ్స్ కానివ్వండి, ఆన్ పేజ్ కానివ్వండి, ఆఫ్ పేజ్ మన వాళ్ళు చేస్తా ఉన్నారు. అదంతా చేస్తున్నా సార్ మన ఆఫీస్ లో. ఇక ఛాలెంజెస్ వచ్చేసరికి డిజిటల్ మార్కెట్ కి ప్రతి ఒక్క మినిట్ ఛాలెంజ్ చేశారు అది తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే మార్కెట్ లో ప్రతి ఒక్క మినిట్ టు మినిట్ అప్డేట్ అవుతా ఉంటది. కాబట్టి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, కొత్త విషయాలు మన వెబ్సైట్ లో ప్రెషర్ అయితే ఉండదు డిజిటల్ మార్కెటింగ్ లో. ప్రెషర్ అసలుకే ఉండదు సార్, ప్రెషర్ అసలుకే ఉండదు. సేల్ ప్రెషర్ అయితే ఏముండదు, ఏం ప్రెషర్ ఉండదు. నేను మా కంపెనీ సీఈఓకి మా సార్ అని చెప్పింది ఒకటే, నన్ను ఫ్రీగా వదిలేయండి సార్, నన్ను ఫ్రీగా వదిలేస్తే నాకు క్రియేటివిటీ బాగా వస్తుంది, అప్పుడే మీకు నా 100% వర్త్ ఇవ్వగలుగుతా, నాకైతే ఫ్రీగా వదిలేయండి సార్, ఫ్రీగా ఉంటేనే మనకు క్రియేటివిటీ బాగా వస్తుంది అని చెప్పిన సార్. ఫస్ట్ ముచ్చట అదే చెప్పిన నేను. అది చెప్పినప్పటి నుంచి నన్ను ఫ్రీగానే వదిలేస్తారు సార్ వాళ్ళు కూడా. ఛాలెంజెస్ అంటే ఇక నేను యాక్చువల్గా ఏంటంటే సార్, కంపెనీ ఆఫీస్ లోకి వెళ్ళిన ఒక ½ an hour వరకు ఫస్ట్ యూట్యూబ్ లో చూస్తే సార్ ఇంకేమన్నా అప్డేట్ ఏమైనా వచ్చినాయా డిజిటల్ మార్కెటింగ్ లో, మనం నేర్చుకుంది వర్త ఇంకేమన్నా ఉందా, కొన్ని ఒక 5-6 వీడియో చూస్తా సార్. చాలా ఏమన్నా కొత్తగా వస్తే ఉంటే మనం అప్లై చేస్తా, అది నేర్చుకుని మరి అప్లై చేస్తా, లేకపోతే నా వర్క్ నేను చేసేస్తా సార్. మన ODMT ట్రైనింగ్ నీకు జాబ్ లో ఎంతవరకు హెల్ప్ అయింది? 100% 200% హెల్ప్ అయింది సార్. ఎందుకంటే ODMT అనే ఒక సంస్థ లేకుండా, సుభాష్ మంగళం అనే ఒక పర్సన్ లేకుండా ఉంటే సాయి అనే పర్సన్ ఇప్పుడు నథింగ్ సార్. నేను ఎప్పుడు మీకు ముచ్చట చెప్తా, సాయి అనే పర్సన్ 0. ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది సార్, స్కిల్ లేదు. ఈ రెండింటి కలిపితే సాయి. ఓకే ఓకే, గుడ్ గుడ్. నేను కూడా సాయి స్టూడెంట్స్ ఎవరైతే నా స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారో అడుగుతా, ఏం చేస్తున్నారు అబ్బాయి? ఆఫ్ పేజ్ చేస్తున్నా సార్, ఫేస్బుక్ యాడ్స్ అని చేస్తున్నా. నేను ట్రైనింగ్ లో చెప్పిన దానికంటే నీ కంపెనీలో ఏం ఎక్కువ నేర్చుకున్నావు రాబాయి నువ్వు అడుగుతా. సార్ సేమ్ చేస్తున్నా సార్ అంటే, ఎవరైనా స్టూడెంట్ ఎక్కువ నేర్చుకున్నా అంటే ఏం చేసుకుని చెప్పు రాబాయి, ఎందుకంటే నాకు అది నా స్టూడెంట్కి ఇవ్వాలి నేను మళ్ళీ. ఎందుకంటే ఇండస్ట్రీ ఉంటే ఆయన ప్రాబ్లం లేకుండా పోతాడు, అందుకోసం. యా, గుడ్. ఓకే, సో గైస్ అందరికి నేను చెప్పింది అంటే, సాయి ఏమంటుండంటే మా ట్రైనింగ్ హెల్ప్ అయింది, ట్రైనింగ్ హెల్ప్ అయినతో పాటు రీసెర్చ్ ఉండాలి, లేటెస్ట్ అప్డేట్స్ అని తెలుసుకుంటే కంపెనీకి హెల్ప్ చేయని పనిచేస్తారు. అయితే ఎప్పుడు కూడా కంపెనీలో జాయిన్ అయినప్పుడు నాకు శాలరీ ఎంత, ఎంజాయ్ చేయాలని కాకుండా ఈ కంపెనీ నాకు జీతం ఇస్తున్నందుకు ఈ కంపెనీకి నేను ఏం చేయగలుగుతా. గుర్తుపెట్టుకుని నా స్టూడెంట్స్కి ఎప్పుడు ఒకటే మాట చెప్తా, వెన్ యూ ఆర్ ఎ స్టూడెంట్ ఇన్ బీటెక్ డిగ్రీ లేదంటే నా కోర్సులో జాయిన్ అయినప్పుడు కూడా స్టూడెంట్ మెంటాలిటీతో కూర్చోవద్దు. చాలా మంది చేసే తప్పు ఇదే. స్టూడెంట్ మెంటాలిటీతో కూర్చుంటే ఏమవుతుంది అంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. అరా చూద్దాంలే 3 నెలలకు కదా జాబ్, అది తప్పు. నువ్వు ఆడ కూర్చున్నావు అంటే ఫస్ట్ డే నుంచి నువ్వు ఎంప్లాయీ లాగా థింక్ చేయాలి. ఐఎమ్ ఎంప్లాయీ, ఐఎమ్ వర్కింగ్ ఫర్ సుభాష్ సార్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ODMT, నాకు శాలరీ వస్తుందని ఆలోచన చేసి ప్రతిరోజు టాస్క్ చేస్తే నువ్వు అప్పుడు హై లెవెల్ ఉంటావు, నీకు జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. సెకండ్, జాబ్ వచ్చినప్పుడు నువ్వు ఎంప్లాయీ లాగా థింక్ చేయొద్దు, యూ షుడ్ థింక్ లైక్ ఎ CEO. అరే నేను ఈ కంపెనీకి పనిచేస్తున్న వీక్యూబ్ అంటే దిస్ ఇస్ మై కంపెనీ, ఈ కంపెనీని సేల్ ఎట్లా చేయాలని ఆలోచన చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కంపెనీ నిన్ను అర్థం చేసుకొని నీకు మేనేజర్ పొజిషన్ కానీ ఇంకేదైనా పొజిషన్ కానీ ఇస్తుంది. సో జనాలు ఏమో ప్రజెంట్ స్టేట్లో ఉంటారు, అది తప్పు. నెక్స్ట్, నువ్వే CEO అయినావు అనుకో, సో కంపెనీ పెట్టినావు అనుకో, అప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా 4 కంపెనీలు ఎట్లా పెట్టాలో ఆలోచన చేయాలి, అంతే. సో నీకంటే ముందు ఆలోచన చేయాలి, అంతేగాని ప్రజెంట్ ఆలోచన చేస్తే యూ విల్ బి దేర్ ఓన్లీ.
సో యాజ్ ఆఫ్ నో నువ్వు కరెక్ట్ థింక్ చేస్తున్నావు సాయి, నువ్వు కంపెనీకి ఏం చేయాలో ఇస్తున్నావు, దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ. సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది, గ్రోత్ చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ సార్. రైట్ గైస్, ఇప్పుడు యూ కెన్ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ గైస్. నేను ఒక్కొక్క క్వశ్చన్ నన్ను చాలాసార్లు అడిగారు, నేను చెప్పిన మేము మెన్షన్ చేసినప్పుడు చెప్పండి, సాయికి అడుగుతారా నాకు అడుగుతారా అడగండి, డెఫినెట్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో అంతకంటే ముందు కామాక్షి గారు ఈవినింగ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? మీకు February 1st 7 PM బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే odmt.in లో ఫామ్ ఫిల్అప్ చేయండి. ఓకేనా? మీ ఇన్స్టిట్యూట్లో స్టార్టింగ్ హైయెస్ట్ సాలరీ హౌ మచ్ సార్? సురేందర్, నేను చెప్పాను కదా మినిమం 10,000 సాలరీస్ వస్తాయి. ఫ్రెషర్గా 25,000 సాలరీస్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఇంకా అదే ఫ్రెషర్గా అంతకంటే ఎక్కువ అయితే రాదు, ఎందుకంటే కంపెనీ కదా. కొందరు బ్యాక్గ్రౌండ్ వేరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 30-35,000 వచ్చిన వాళ్ళు కూడా అనమాట. కాకపోతే లాంగ్ రన్లో బాగుంటుంది. ఫ్రెషర్ సాలరీస్ అయితే నేను చెప్పేది ఇదే 10, 15,000, 20,000. ఓకేనా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఐ విల్ స్టార్ట్ టెల్లింగ్ దెమ్. లక్ష్మీ రాజా అని ఒక అతను ఏమడిగిండంటే, సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అంత ఉంది కానీ పైసలు లేవు సార్, ఏం చేయాలి? సో చాలా మందికి డబ్బులు లేవు కాబట్టి నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన గైస్. యూట్యూబ్లో వీడియోస్ చూడండి, ఎందుకంటే చాలా స్టూడెంట్స్కి అయితే నేను ఫ్రీగా ఇవ్వలేను, ఎందుకంటే నేను ట్రైనర్లను పెట్టి, ట్రైనర్లు వాళ్ళ టైం ఇంపార్టెంట్, కౌన్సిలర్స్ ఉంటారు కాబట్టి ఫ్రీగా ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. యూట్యూబ్లో అయితే అన్ని ఫ్రీగా ఉన్నాయి. డబ్బులు లేని వాళ్ళు ల్యాప్టాప్ ఒక్కటి అరేంజ్ చేసుకుంటే నా వీడియోస్ని ప్రాపర్గా చూసుకున్నా కూడా మీకు జాబ్ వస్తుంది. అలాంటి చాలా మంది రీసెంట్గా నేను కామెంట్స్ పెట్టాను, సార్ మీ యూట్యూబ్ వీడియోస్ చూసి జాబ్ కొట్టినాడు. డెడికేషన్ ఉండాలి, ఏకలవ్య శిష్యులు అనుకోండి మీరు. కాకపోతే వీడియోస్ చూస్తే ఏం రాదు. డొమైన్ హోస్టింగ్ కొనుక్కోవాలి, అది 4,000 ఖర్చు అవుతుంది. యాడ్ బడ్జెట్ పెట్టుకోవాలి. దాని బదులు నా 45 days కోర్స్ నేర్చుకుంటే 800 అయిపోతుంది. ఏదో ఒకటి తప్పు చేయాలి భయ్. నీ ఫోన్ అమ్ముకో, స్మార్ట్ ఫోన్ వాడుతున్నావు కదా, పైసలు లేవంటారు చాలా మంది. స్మార్ట్ ఫోన్ అమ్మేసి 10,000 వస్తుంది నాకు పెట్టేసి. అలాంటి స్మార్ట్ ఫోన్లు 10 కొంటావు ఫ్యూచర్ అండి. అసలు స్మార్ట్ ఫోన్ అవసరమే లేదు. నేను నా డిజిటల్ 2 years అయింది స్మార్ట్ ఫోన్ కొని, తెలుసా సాయి? నువ్వు ఉన్నప్పుడు నా స్మార్ట్ ఫోన్ లేదు సార్, డిజిటల్ మార్కెటర్. ఐ వాస్ టాకింగ్ టు US UK కస్టమర్స్. నేను డబ్బా ఫోన్, నోకియా ఫోన్ వాడుతుంటే. ఐఎమ్ ద డైరెక్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో మీరు ఎట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందో అట్లీస్ట్ 45 days కోర్స్ చేయండి అండి. ఎందుకంటే మా దగ్గరకు వస్తే స్పెషలిస్ట్గా మిమ్మల్ని తీర్చిదిద్ది జాబ్ ప్లేస్మెంట్ ఇస్తాం. సో మీరు పెట్టే ప్రతి రూపాయికి వాల్యూనే. ఓకే, తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటా. సాయి నీకు కూడా కనిపిస్తున్నాయి కామెంట్స్? కనిపిస్తున్నాయి సార్. రైట్. మీ కోర్స్ ఫ్రమ్ బేసిక్స్ నుండి ఉంటుందా? కనెక్కి అబ్వియస్గా అండి, మా కోర్స్ అనేది బేసిక్స్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సాయి చెప్పిండుగా వెబ్సైట్ డిజైనింగ్ నుంచి అడ్వాన్స్ వరకు అన్నీ ఉంటుంది. ఓకే, మార్నింగ్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సురేందర్, నీకు February 10th మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ డీటెయిల్స్ లేటెస్ట్ నో. అవర్ హెల్త్ అండ్ వెల్త్ క్లాస్ రూమ్ లేదండి, మొత్తం అది ఆన్లైన్ ట్రైనింగ్. క్లాస్ రూమ్ ట్రైనింగ్ నేను పెట్టట్లేదు. తర్వాత ఇప్పుడు ఒక సబ్జెక్ట్ వాళ్ళ క్వశ్చన్ అడిగిండు, ఇది సాయి చెప్పాలి. హౌ టు ఫైండ్ కీవర్డ్ డిఫికల్టీ ఫర్ SEO. సో కీవర్డ్ రీసెర్చ్ గురించి ఏం చేస్తావు, డిఫికల్టీ గురించి అంటే ఒకసారి చెప్పు సాయి. కీవర్డ్ రీసెర్చ్ అంటే నేను ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తా సార్. అంటే గూగుల్ సజెషన్ చూసలే సార్, ఆ సెర్చ్ చేస్తా. దాన్ని ఒక నోట్ ప్యాడ్ లో నోట్ చేసేసుకుని తర్వాత కీవర్డ్ ప్లానర్ ఉంటాయి కదా సార్ గూగుల్ యాడ్స్ లో, దాన్ని ఫాలో అవుతా సార్. దానిలో సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఏది ఉన్నా దాన్ని యూజ్ చేస్తా సార్. ఓకే, ఇంకా ప్రదీప్ పెయిడ్ టూల్స్ అనుకో, సెమ్రష్ ఉందనుకో, ఇంకా కీవర్డ్ డిఫికల్టీ గురించి చాలా బాగా చెప్తుంది. అది హై డిఫికల్టా, లో డిఫికల్టా అని దాని SEO స్కోర్ కూడా చెప్తుంది. ఎంత 100, 90, 20 అని. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. చెప్తున్నా కదా, కొన్ని పెయిడ్ టూల్స్ వాడితే కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో తెలుగు బ్రెయిన్ ఫీడ్, I have 6 years of experience in VFX and software. Can I switch to digital marketing because I have plans of startup and I want to freelance? ఓకే, అందరు చూడండి, ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఈ మధ్య చాలా మంది ఉంటున్నారు. సాఫ్ట్వేర్ కావచ్చు, మోస్ట్లీ వీడియో ఎడిటింగ్ వాళ్ళు ఉంటారు, గ్రాఫిక్ డిజైనింగ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళ కెరీర్ ఏంటంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది కూడా అంత సాలరీ పెరగదు అనమాట. ఈ డిజైనింగ్ సంబంధించి ఏదైనా ఇంతే, రిస్క్ ఎక్కువ. ఇప్పుడు AI వస్తున్నప్పుడు, ఇప్పుడు క్యాన్వా రావడం వల్ల గ్రాఫిక్ డిజైనర్ కొంచెం వాల్యూ తగ్గిందా లేదా? ఇప్పుడు ChatGPT రావడం వల్ల వీడియో ఎడిటింగ్ టూల్స్ ఎన్నో వచ్చినాయి, దానివల్ల కూడా వాళ్ళ డిమాండ్ తగ్గింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్లాన్ B డిజిటల్ మార్కెటింగ్ పెట్టుకోవాలి. తర్వాత తెలుగు బ్రెయిన్ ఫీడ్ గారు మీరు ఏమంటున్నారు, స్టార్ట్అప్ అంటున్నారు కదా, డిజిటల్ మార్కెటింగ్ రండి, 100% మేము మంచి ఐడియాస్ ఇస్తాము. దానివల్ల ఈ స్టార్ట్అప్ కూడా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మై క్వశ్చన్ టు సాయి, నీకే ఈ క్వశ్చన్ చూద్దాం. ఆఫ్టర్ జాయినింగ్ ద కంపెనీ డిడ్ దే అగైన్ ప్రొవైడ్ ఎనీ ట్రైనింగ్ టు నో అబౌట్ దే ప్రాసెస్? నీ కంపెనీ గురించి చెప్పు, నేను వేరే కంపెనీ గురించి నేను చెప్తా. ఈయన క్వశ్చన్ ఏంటంటే, ట్రైనింగ్ లో జాయిన్ అయినాక కంపెనీ ఏమైనా ట్రైనింగ్ ఇచ్చిందా అని అడుగుతున్నాడు. కంపెనీ ఏం ట్రైనింగ్ ఇవ్వలేదు సార్.
మాకు మాత్రం మా మేనేజర్ సార్ చెప్పినప్పుడు అంటే చిన్న మీటింగ్ పెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీరు చెప్పింది మాత్రమే చెప్పినాం సార్, అంతే. ఇంకా మా సార్ ఇది చెప్పిండు, ఇలా చేద్దాం అనుకుంటున్నా సార్ అని చెప్పేసినాం. అట్లనే చేయమని చెప్పినాం. సపరేట్ ట్రైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదు సార్ మాకు. కాకపోతే చిన్న చిన్న డౌట్స్ ఉంటే మాత్రం మా సార్ క్లారిఫై చేసేది. మేము కూడా ఏమన్నా మిమ్మల్ని కూడా కాంటాక్ట్ అయినా సార్ చాలా సార్లు. మీకు కూడా ఫోన్ చేసి డౌట్ క్లియర్ చేసుకున్నాం చాలా సార్లు కూడా. రైట్, కరెక్ట్. స్టూడెంట్స్ వినండి, మోస్ట్ ఆఫ్ ద డిజిటల్ మార్కెట్ 90% ట్రైనింగ్ ఉండదు. కాబట్టి దే డిపెండ్ ఆన్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ. కాబట్టి మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడే పర్ఫెక్ట్ కావాలి. ఇక్కడ మేము ఇచ్చే టాస్క్ అన్ని పర్ఫెక్ట్గా ఫినిష్ చేయండి. మాకు ప్రతిరోజు చెక్ చేస్తూ ఉన్నాడు, అది మీరు పర్ఫెక్ట్ చేయండి. యువర్ ఇండస్ట్రీ రెడీ. నువ్వు కంపెనీకి పోయి పని చేసి ఉంటాయి. ఫస్ట్ రోజు నుంచి నీకు ట్రైనింగ్ అవసరం లేదు. సాఫ్ట్వేర్లో బీపీఓ సెక్టర్లో ఏమంటే ఇనిషియల్గా 2 months 3 months ట్రైనింగ్ ఉంటుంది. నువ్వు ఇక్కడ ట్రైనింగ్ అంతా అవుతున్నావు, ఇంకేంది. డిజిటల్ మార్కెటింగ్ కష్టమైనది కాదు. కాబట్టి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి డిజిటల్ మార్కెటింగ్ వచ్చినప్పుడు ఇట్స్ లైక్ అడిక్షన్. వెబ్సైట్ డిజైనింగ్ చేస్తే సాయి ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాడు, నేను కోర్స్ నేర్చుకున్నప్పుడు రోజుకి 17 గంటలు కష్టపడుతుంది. ఆ డిజైనింగ్ అంటే అంత ప్యాషన్, ఇష్టం. ఎస్యూ అంటారే, నా కీవర్డ్ ఎందుకు పైకి వస్తలేదు. సాయి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, డిజైన్ నేర్చేటప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తుంది రోజుకి నువ్వు? డిజైనింగ్ సార్ యాక్చువల్గా మన క్లాస్ ఎలా ఉన్నాయంటే సార్ 8 to 9 వరకు ఉండే సార్. 8 to 8, 9:30 ఆ టైం వరకు ఉండే. ఒక 9:30, 10 వరకు కొంచెం అట్లా ఫ్రీ అయిపోయి ఒక చిన్న ఛాయ్ తాగి నైట్ 10 o'clock 10:30 అట్లా కూర్చుంటా సార్. ఎర్లీ మార్నింగ్ 3 అయ్యింది సార్ నేను పడుకున్నా సార్. ఇలా చాలా మంది డిజైన్ అంటే యాక్చువల్గా ఎలా ఉంటుంది సార్, 3 అయ్యేది. అయినా కూడా నాకు కొంచెం నా విజువల్ ప్రకారం క్లారిటీ లేదు సార్. నేను చేస్తున్నా, ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ ప్లేస్కి వెళ్తే చేస్తున్నా, కానీ నాకంటూ ఒక క్లియర్ విజువలైజేషన్ లేదనమాట. దీనికోసం నేను ఏం చేసిన అంటే ఫస్ట్ డొమైన్ కొన్న కాడ నుంచి వెళ్ళి ఏ వెబ్సైట్కి వెళ్ళి డొమైన్ తీసుకోవాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇట్లా ఒక 20 steps రాసుకున్నా సార్. దాన్ని బైహార్ట్ చేసేసిన, మైండ్ లో పడుకుంటా కూడా అదే మొత్తం రీక్యాప్ అయ్యేదన్నమాట. అట్లా వెబ్సైట్ మొత్తం చాలా పర్ఫెక్ట్ అయిపోయినా సార్. ఇప్పుడు నేను ఎట్లాంటి వెబ్సైట్ అయినా కూడా అవైలబుల్ చేయగలుగుతా సార్. గుడ్. సో సేమ్ ఎక్స్పీరియన్స్ అయ్యి నేను ఎప్పుడైతే నేర్చుకుంటుంటానో, కొన్నిసార్లు నేను స్టార్ట్ చేసిన 10 years బ్యాక్ అనుకో, 8 years బ్యాక్. అయితే ఆ స్టార్ట్అప్ చేసినప్పుడు వీ యూస్ టు స్విగ్గీ జొమాటో లేనప్పుడు మా ఊర్లో ఫుడ్ డెలివరీ, గ్రాసరీస్ డెలివరీ ఇవన్నీ చేస్తుండే. నువ్వు అన్నగా స్విగ్గీ జొమాటో నేను స్టార్ట్ చేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ నేను డెలివరీ చేసిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి. ఇప్పిస్తున్న 10 రూపాయలని సంతోషంగా ఫీల్ అవుతుండే. అరే నేను పెట్టిన స్టార్ట్అప్ కి 10 రూపాయలు వచ్చినారా అని ఫీల్ అవుతుంది. కానీ ఎప్పుడు నర్వస్ గా ఫీల్ కాదు, అది నా కంపెనీ. ఓకే, మనం వేరే వాళ్ళకి పని చేస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ మనం పని చేస్తున్నప్పుడు బాధ రాదు. అయితే అప్పుడు నాకు లేఅవుట్ చేయాలన్నప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి, ఎట్లా చేయాలని దాని గురించి బాగా ఆలోచిస్తుండే. పడుకుంటే కలలో ఐడియా వస్తుండే, నాకు పడుకుంటే కల వస్తుండే, అరే ఈ ప్లగిన్ ఇట్లా చేయరాబోయ్ అని చెప్పేసి లేచి 3 గంటలు లేచి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుండే. దీన్నే యోగా అంటారు. యోగా అంటే ఏం లేదు, మనం ఒక దాని గురించి ఇప్పుడు శ్వాస మీద ధ్యాస చేస్తారు కదా వాళ్ళు, చేయంగా కొన్ని పవర్స్ వస్తాయి. మనం కూడా సబ్జెక్ట్ మీద ధ్యాస పెడితే ఐడియాస్ ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మైండ్ లో తిరుగుతూ ఆన్సర్ ఇచ్చేస్తాయి. ఇప్పుడు నాకు ఒక స్టూడెంట్ ఫోన్ చేస్తాడు, ఆయన ఆ డౌట్ సార్ 10 నిమిషాలు చెప్పాలనుకుంటాడు, 30 seconds చెప్పారు నాకు అర్థమవుతుంది, బాబు నువ్వు ఆపు, నువ్వు ఇట్లా చేసి అని చెప్తే అయిపోతుంది. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అనేది మనం దాని గురించి థింక్ చేయంగా వాష్రూమ్ పోయినా సరే కూర్చొని అది ఆలోచించాలి, ఎట్లా వచ్చింది రా పోయి, టైం సేవ్ అవుతుంది, ఐడియాస్ వస్తుంది. సో సాయి లాగానే చాలా మంది స్టూడెంట్స్ దే స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు వేరే దానికైతే మనం కష్టపడాలంటే కూర్చుంటామండి, 10 గంటలు ఈజీగా అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, మా దగ్గర జాయిన్ అయితే మీరు రోజుకు 10 గంటలు దీని మీద అడిక్షన్ ఉంటారు. ఎప్పుడైతే మనిషి స్కిల్ మీద ఎక్కువ పెట్టిండో ఆటోమేటిక్గా కెరీర్ బాగుంటుంది. దట్స్ ఇట్. లెట్స్ టేక్ అనదర్ క్వశ్చన్. సాయి మారుతి, హాయ్ సార్, నాకు బీటెక్ లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నాకు ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేయాలి అనేది నా గోల్, డిజిటల్ మార్కెటింగ్ వల్ల పాసిబుల్ అవుతుందా? మూర్తి, హ్యాపీగా రా. నేను చెప్తున్నా, నేను స్పెషలైజే అంతా, ఫెయిల్ అయిన స్టూడెంట్ నా దగ్గర రండి, మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు సాయి ఏం చెప్పిండు, సాయి ఉన్నది ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, డిస్టెన్స్ డిగ్రీ. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం సార్, యాక్చువల్గా ఏంటంటే నేను వీక్యూబ్ లో ఇంటర్వ్యూ చేసేటప్పుడు సార్ నాకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు నా రెజ్యూమ్ ఇచ్చిన సార్. రెజ్యూమ్ ఇచ్చి సార్ మొత్తం చదివిన అనమాట. యాక్చువల్గా ఏంటంటే చదివి ఒకటే క్వశ్చన్ అడిగింది సార్, నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగాను అంతే. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత నేను చెప్పే ఆన్సర్ కి రెజ్యూమ్ మొత్తం పక్కన పెట్టేసింది సార్. నేను ఏం చదివినా, నా క్వాలిఫికేషన్ ఏంటిది, నా ఏజ్ ఎంత, నా ఫ్యామిలీ ఏం అడగలేదు, మొత్తం పక్కన పెట్టేసి నీకు వచ్చింది చెప్పు అన్నారు సార్. ఇక గుడ్. సో రియల్ పీపుల్ అట్లనే ఉంటారండి. ఇప్పుడు నేను కూడా పీపుల్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధం లేదు. ఇప్పుడు ఎంబీఏ చేసినా మాత్రం నాలెడ్జ్ లేకపోతే లాభం లేదు కదా.
నా స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కొందరు ఎంత సూపర్గా ఉంటారంటే, మేము సమ్మర్లో వర్క్ షాప్స్ చేస్తాం, సమ్మర్ క్యాంప్ చేస్తాం. 9th క్లాస్ స్టూడెంట్స్ వచ్చేసి వండర్ చేస్తారు యాక్చువల్లీ. వాళ్ళ డిజైనింగ్ కానీ, వాళ్ళ థాట్స్ కానీ, సోషల్ మీడియాలో వాళ్ళకున్న టాలెంట్ కానీ. సో ఫ్యూచర్లో ఇదే జరుగుతుందండి. 10th క్లాస్ స్టూడెంట్ ఎందుకు సక్సెస్ అయిన అందరు ఎంటర్ప్రినర్స్ 19 years వాళ్ళే కదా. గూగుల్ CEO కావచ్చు, ఫేస్బుక్ CEO కావచ్చు, వీళ్ళంతా యంగ్స్టర్స్. ఇప్పుడు వాళ్ళే ఫాస్ట్ ఉంటారు అనమాట. కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు మీరు ఏం బాధపడదు, డిజిటల్ మార్కెటింగ్ రండి. డౌట్ క్లారిఫికేషన్ 24/7 అవైలబుల్. రాయల్టీ వియర్ 24/7 అయితే అంత ఇంపాసిబుల్ కానీ ట్రైనర్లు వేలుకోనంత వరకు మీకోసం కొత్తగా మేము ఏం చేస్తామంటే ట్రైనర్ అసిస్టెంట్ హైర్ చేస్తున్నాము. వాళ్ళు మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 12 hours అవైలబుల్ ఉంటారు ఆల్వేస్. యా సత్య లాంగ్వేజ్, వాట్ యు మీన్ బై లాంగ్వేజ్? తెలుగులో ట్రైనింగ్, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఇది చాలా మంది అడుగుతున్నారు క్వశ్చన్ అండి. టెక్ అప్డేట్స్ యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూస్గా సీక్వెన్స్లో లేవు, ప్లీజ్ ఒకటి చేయండి. యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు వీడియో సెక్షన్లో పోద్దండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళాలి. మార్నింగ్ కూడా ఒకరు అడిగారు, ప్లేలిస్ట్లోకి వెళ్తే అవన్నీ సీక్వెన్స్లో ఉంటాయి మీకు, ఓకేనా? వీడియో సెక్షన్లో పోదు, పైన మెనూలో మీకు ప్లేలిస్ట్ ఉంటుంది. నేను కొద్దిసేపు అయినాక స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను మీకు. అది ప్రాక్టీస్ కోసం బ్లాగర్ యూజ్ చేయొచ్చా? వేస్ట్, బ్లాగర్ తోటి ఏం రాదు. హౌస్ వైఫ్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తారా? ప్రియదర్శిని గారు, చాలా మంది హౌస్ వైఫ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. నేను చాలా మందికి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 10 మందిలో 4 వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. మిగతా 6 మంది ఎవరైతే ట్రై చేస్తున్నారో కొంచెం కష్టం అవుతుంది, టైం పడుతుంది. యూ హ్యావ్ టు వెయిట్. మీరు కానీ అగ్రెసివ్గా ఉండి టాలెంట్ మంచిగా ఉందంటే పెద్ద పని కాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆన్లైన్ కోర్స్ ఫీ అండ్ టైమింగ్ అండి. యూ విల్ టీచ్ రియల్ ఎస్టేట్ బ్లాగింగ్ సార్. కోర్స్ ఫీజు వచ్చేసి 45 days కోర్స్ 8,500, 3 months కోర్స్ 25,000 అండి. ఒక రియల్ ఎస్టేటే కాదు, అన్నిటికి సంబంధించి అర్థమవుతుంది. మేము ఏం నేర్పిస్తున్నాం అన్ని వర్టికల్స్ అది అర్థమైపోతుంది. వాట్ ఆర్ స్కీమాస్ ఇన్ SEO గైస్? ఈ రోజు నేను సబ్జెక్ట్ క్వశ్చన్స్ తీసుకోవద్దు అనుకుంటున్నా, మళ్ళీ వేరే లైవ్లో తీసుకుందాం. బట్ మీరు అడిగారు కాబట్టి నేను ఒకసారి చెప్తున్నా. స్కీమా అంటే ఏం లేదు, మనం ఎప్పుడైతే బ్లాగింగ్ చేస్తామో మన యొక్క టైటిల్ డిస్క్రిప్షన్ తీసుకొని గూగుల్ అనేది ఆ SERPలో చూపిస్తుంది అనమాట, ఓకేనా? స్నిప్పెట్ అది. కానీ స్కీమా ఇస్ ఎ మెథడ్ ఆఫ్ టెల్లింగ్ అ క్రాలర్ టు నాట్ క్రాల్ ఇన్ ఇట్స్ ఓన్ స్టైల్. అరే నీ స్టైల్లో నువ్వు చేయకరా భయ్, నా స్టైల్లో నేను చెప్పినట్టు చెయ్యి, రివ్యూస్ పెట్టు అక్కడ, తర్వాత టైమ్స్ పెట్టు, నా ప్రైస్ పెట్టు అని చెప్పడం. కొంచెం అడ్వాన్స్ ఇది SEOలో మాత్రం, ఓకేనా? టుడే ప్లీజ్ సబ్జెక్ట్ అడగకండి, కరియర్ గురించి కానీ వీటి గురించి అడగండి. సాయి మీ ప్యాకేజ్ చెప్పిండు ఆల్రెడీ. ప్రస్తుతానికి 20,000 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ విత్ ఇన్ 3 months ఈజ్ ఎక్స్పెక్టింగ్ 35,000. ఈజ్ జస్ట్ 9 months ఓల్డ్ కంపెనీలో. అరుణ సార్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ DM యాజ్ అ డేటా ఎంట్రీ, నౌ లెర్నింగ్ SEO. కెన్ వి గెట్ అ జాబ్ ఇన్ అనదర్ కంపెనీ వితౌట్ డూయింగ్ ఎనీ ప్రాజెక్ట్? ప్రాజెక్ట్ చేయాలి అండి, ఎప్పుడు కూడా SEO ప్రాజెక్ట్, గూగుల్ యాడ్స్ ప్రాజెక్ట్ చేయండి, అప్పుడే మీకు మంచిగా ఉంటుంది. హౌ మెనీ డేస్ ద రికార్డర్స్ విల్ బి అవైలబుల్? యూట్యూబ్లో అయితే 365 days ఉంటాయి కదా వీడియోస్, బట్ ట్రైనర్స్ తీసుకునే వీడియోస్ మాత్రం మీరు కోర్స్ ఉన్నంత వరకు అయిపోతుంది. ఇక్కడ ఏమైందంటే స్టూడెంట్స్ టూ మచ్ డిపెండబుల్ అవుతారు. నేను లైఫ్ లాంగ్ వీడియోస్ పెట్టినా అనుకో, వాళ్ళు నేర్చుకోరు. ఆ 3 monthsలో నేర్చుకోండి చాలు. సబ్జెక్ట్ ఇక్కడ ఉండాలి, వీడియోస్లో కాదు. కాబట్టి ఒకవేళ నీకు ప్రాబ్లం వస్తుందంటే 1 month ఎక్స్టెండ్ చేస్తాం, కానీ లైఫ్ టైం అనేది వేస్ట్ ఎవడు చూడడు. ఇది రికార్డెడ్ క్లాస్ కాదండి, లైవ్ క్లాస్ ఉంటే దాంతోపాటు రికార్డింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సార్ మా ఫ్రెండ్కి విత్ ఇన్ 10 daysలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోయింది. అదర్ ఇన్స్టిట్యూట్లో మీరు ఏమైనా రిఫర్ చేయగలరా? 10 daysలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోవడం అది ఈజీ కాదు. ఆయన డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోలేదు, మేబీ బ్యాక్లింక్స్ నేర్చుకుంటారో సరిపోదు. అట్లా షార్ట్ కట్లు ఎవరు వెతుకోకండి. మినిమం 45 days, వీలైతే 3 months నేర్చుకోండి. 10 రోజుల్లో ఏమి రాదండి. 10 రోజుల్లో నీకు డిజైనింగే సక్క అర్థం కాదు. మేము 14 days అంటే 2 weeks మేము డిజైనింగ్ నేర్పిస్తాం. నువ్వు 10 రోజుల్లో ఏం నేర్చుకుంటారు చెప్పండి విజయ్ గారు? ప్రదీప్, నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ February 1st. అంటే సార్ మీరు రియల్ ఎస్టేట్, రెస్టారెంట్ ఇలాంటివి కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ? మూర్తి గారు, సాఫ్ట్వేర్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? అప్పుడు ఏంటంటే కొన్ని క్లయింట్స్ ఉంటారు, వాళ్ళ దాని మీద వర్క్ చేయడం. డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ మీద డిఫరెన్స్ ఏం లేదండి, మనం కూడా క్లయింట్ మీద వర్క్ చేస్తాం. కాకపోతే అక్కడ కోడింగ్ ఉంటుంది, ఇక్కడ కోడింగ్ ఉంటుంది. మనం ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడతాము, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్లోనే పోస్ట్ చేస్తాం. ఇప్పుడు గూగుల్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ కదా, వాడు కూడా మనం హైర్ చేసుకుంటాడు, యాక్సెంచర్ హైర్ చేసుకుంటున్నాడు, విప్రో హైర్ చేసుకుంటాడు, ఇంకేంటి?
ల్యాప్టాప్ మ్యాండేటరీ అండి. డొమైన్ ఫ్రీ హోస్టింగ్ ఇస్తారా సార్ ప్రాక్టీస్ కోసం? ఎస్ అండి. మీరు మా కోర్సులో జాయిన్ అయ్యారంటే మీకు డొమైన్ హోస్టింగ్ ఇస్తాం. సాయి నీకు గుర్తుందా నీకు ఇచ్చిన ఫస్ట్ సబ్ డొమైన్ ఏంటి? mba.odmd.in సార్. mba.odmd.in. ఓకే. నేను అన్ని నోట్స్ రాసుకున్నా సార్, ప్రిపేర్ చేసుకున్నా ప్రతి ఒక్కటి. డే ఫస్ట్ నుంచి డే ఎండ్ వరకు ప్రతి ఒక్క పిన్ మీ నోట్లోకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్క మాట నా నోట్స్ లో ఉంటాయి సార్. గుడ్ గుడ్ గుడ్. నేను మెటీరియల్ చేద్దాం అనుకుంటున్నా సాయి ఫ్యూచర్ లో. అదే సార్. ఒకసారి పేపర్లో దిక్కు చూద్దాం ఏముండే. నా ఫస్ట్ క్లాస్ వచ్చేసి సార్ 20 ఫిబ్రవరి సార్. అన్ని ఇంకా అన్ని ఉంటాయి సార్, అన్ని ఉంటాయి ఇందులో. డిజైనింగ్, SEO. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మనం యూట్యూబ్ లో 0 సబ్స్క్రైబర్స్ కదా. నేను అక్కడ ఈ 9 months లో ఇంత రీచ్ అయితే మనం అనుకున్నాం. నేనైతే అనుకోలేదు సార్. అంటే ఖచ్చితంగా రీచ్ అవుతామని తెలుసు, కాకపోతే ఇంత తక్కువ డ్యూరేషన్ అయితే అనుకోలేదు సార్. ఓకే ఓకే ఓకే. సో మనం అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ అంతే, మనం అన్ని లెక్కల మీద నడవాలి. సో నేను చెప్పిన ఈ ఇయర్ ఎండింగ్ లో కూడా 10,000 చేస్తానా, ప్రస్తుతానికి మనం 12,600 ఉన్నాం. ఇప్పుడు నా గోల్ ఏంది ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు 1 lakh సబ్స్క్రైబర్స్. ఈ సంవత్సరంలో నా టార్గెట్ ఏంటంటే 10,000 మంది తెలుగు స్టూడెంట్స్ కి జాబ్ ఇప్పించాలి. పెద్ద టార్గెట్, చాలా పెద్ద టార్గెట్. నేను దాని గురించి ఆలోచన చేస్తాను. అందుకే నా దగ్గర తీసుకోండి వాళ్ళకి కూడా ప్లేస్మెంట్ ఇద్దామని ట్రై చేస్తున్నా. తీసుకున్న వాళ్ళకి, ఎందుకంటే తీసుకున్న వాళ్ళకి వచ్చేస్తుంది, ఇంకా జాబులు మిగిలిపోతున్నాయి. మన ఒక కంపెనీ కాలేజ్ 50 జాబులు కావాలని అడిగింది. 50 మందికి ప్లేస్మెంట్ ఉంది అంటే నా దగ్గర 50 మంది లేరు, అయిపోయారు, అందరు ప్లేస్ అయిపోయారు. వాడికి నేను లింక్డ్ఇన్ లో అక్కడిక్కడ పోస్ట్ చేసిన, సార్ నేను నేర్చుకున్నాడు ఇస్తామని బట్ జాబ్ వస్తలేదు. ఎక్కడ నేర్చుకున్నావు కోర్సు? నా దగ్గర నేర్చుకున్నా, వేరే దగ్గర నేర్చుకున్నా. ఎక్కడ నేర్చుకున్నా జాబ్ వస్తలేదంటే 2 రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నువ్వు మంచిగా నేర్చుకున్నావా. సెకండ్, జాబ్ మన తోడికి రాదు, మనమే జాబ్ తోడికి పోవాలి. ఎన్ని 100 రకాల జాబ్లు ఉన్నాయి బై చేయాలంటే నువ్వు. ఓకే, సో జాబ్ వస్తలేదు అన్నావు అంటే నువ్వే లేజీ ఉన్నావు. నౌకరీలో పెట్టు, నౌకరీలో 600 పెడితే పేడు తీసుకుంటావు, అప్పుడు నీకు కుప్పలు వస్తాయి. ఇండీడ్లో పోయి పెట్టు. చాలా మంది చేసేది తప్పు ఏంటంటే ఇండీడ్లో పోయి రెజ్యూమ్ పెట్టేసి చల్ పుర్సత్ జాబ్ వస్తలేదు. అరే నాయన 6 గంటలు కూర్చో రోజుకి, టిక్టాక్ ఇన్స్టాగ్రామ్ లా వీడియో చూసే బదులు ఇంట్లో జాబ్ ఎత్తుకు. ఆడ HR నెంబర్ ఉంటుంది, కాల్ చేసి సార్ నా పేరు ఇది సార్, నాకు జాబ్ కావాలి. ఆ తపన వల్ల జాబ్ వస్తుంది అంతే. చాలా మంది స్టూడెంట్స్ 5 నిమిషాలు స్పెండ్ చేస్తారు జాబ్ పోర్టల్లో, 6 గంటలు స్పెండ్ చేయండి. నీకు జాబ్ అదే కదా ఇంపార్టెంట్. సౌజన్య థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కోర్స్ నేర్చుకొని ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే వర్క్ మేనేజ్ చేయొచ్చా? మనీషా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫేక్ అనేది వేరే ఇండస్ట్రీలో అట్లా అవుతుంది. కానీ ఇక్కడ నువ్వు ఒక కోర్స్ నేర్చుకున్నావు, నీకు అవి యాప్ ఉంది, 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నావు అనుకో, కంపెనీలో పోయినావు, నీ ఇంగ్లీష్ బాగుందో లేదా నీ కమ్యూనికేషన్ బాగుందో, ఇంటర్వ్యూని ఫ్లడ్ చేసినావు, అయిపోయింది, జాబ్ పోయినావు. వాడు ఒకటే పని చేస్తాడు, ₹1,00,00,000 బడ్జెట్ ఇస్తాడు, అమ్మ ఇది మెయింటైన్ చేయని చెప్తాడు, అప్పుడు నీకు చెంపలు గారిపోతాయి. ఓకేనా? కాబట్టి ఫేక్ వద్దు. 1 సంవత్సరం కష్టపడండి, కష్టపడి నేర్చుకున్న తర్వాత అప్పుడేమైనా ఆలోచన చేయండి, అంతేగాని ఫేక్ వద్దు. నీకు ఫేక్ ఎందుకు? హై శాలరీ గురించే కదా. ఎప్పుడు కూడా తొందర పడకండి శాలరీ కోసం. శాలరీ ఏమో పడకండి, నాలెడ్జ్ గురించి పడండి, పైసలు వస్తాయి. పైసలు ఏడికిపోదు. ఓకే, నిజమైనది ఎప్పుడు స్లోగా ఉంటుంది, అబద్ధమైనది తొందరగా వస్తుంది. చాలా మందికి తొందర కావాలి. ఓకే, అందుకే కదా ఓడి ఫోన్ పెట్టేసి ఆన్లైన్లో నెలకు 30,000 ఎలా సంపాదించారు, రోజుకి 5 నిమిషాలు పని చేయండి 30,000 ఇస్తాంట. మరి వాడెందుకు వెయిట్ చేస్తుండు? ఆ యూట్యూబ్ వీడియోస్ పెట్టి వాళ్ళని నమ్మి మోసపోదు. నేనేమంటా 10,000 వస్తాంట, వాళ్ళకి నచ్చదు. 10,000 ఏం సరిపోతుంది హైదరాబాద్లో, మరి నా 10,000 సరిపోయింది కదా, హాస్టల్లో ఉండి పోయిండు తిరిగిండు. ఓకే, కష్టం అనేది అట్లే ఉంటుంది. ప్లీజ్ షార్ట్ కట్ కోసం వెతకండి. కామన్ మ్యాన్ నీ ఆన్సర్ చేసిన ఆల్రెడీ. ఎలాంటి ల్యాప్టాప్ తీసుకోవాలి? ల్యాప్టాప్ మనకు పెద్ద కాన్ఫిగరేషన్ అవసరం లేదండి, సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకున్నా పర్లేదు, చాలా వరకు చెప్పానండి. సాగర్, హాయ్ సార్, చాలా గ్యాప్ ఉంది నాది. 2012లో MSc కంప్లీట్ సార్, బట్ నాట్ సెటిల్డ్ ఇన్ జాబ్ సార్, హౌ విల్ బి ఫ్యూచర్ ఇన్ దిస్? 2012 అంటే 24, 12 ఏళ్ళు అయింది. ప్రాబ్లం ఏం లేదు మీకు. నీకు దగ్గర ఎంత ఉంటుంది ఏజ్? మరి 30+ ఉండొచ్చు, నో ప్రాబ్లం. కమ్ టు డిజిటల్ మార్కెటింగ్, యూ విల్ గెట్ సెటిల్డ్. మీలాంటి కరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకు జాబ్ కంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోమని చెప్తాం. జాబ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ చేసుకోండి, సో దట్ ఈ 10,000 సరిపోకపోయినా ఫ్రీలాన్సింగ్ వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే, జాబ్ గ్యారంటీ 100% జాబ్. సార్ మా ఫ్రెండ్ వేరే ఇన్స్టిట్యూట్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోయింది, మీరు వేరే కంపెనీలో మీ సైట్ నుంచి రిఫర్ చేస్తారా?
చెప్పాను కదా, నేను ఇన్స్టాగ్రామ్లో జాబ్స్ పెడుతున్నా, యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెడుతున్నా, అప్లై చేసుకోమనండి. అండ్ ఇంకొకటి, అది పెద్ద మిరాకిల్ ఏం కాదు జాబ్ అప్లై చేయడం, ఆ జాబ్ ఫోటోస్లో టైం ఎక్కువ సేపు చేయండి. ఇది అబద్ధం అండి. కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి జాబ్ ఎంత ట్రై చేసినా వస్తలేదు. ఎంతో మంది కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకు నేను జాబ్ ఇప్పించిన. ఇట్ ఈస్ పాసిబుల్. నా వీడియోస్ చూడండి జాబ్స్ గురించి. ఓకే, యా, ఇట్స్ గుడ్ క్వశ్చన్. మీ యూట్యూబ్ వీడియోస్కి కోర్స్కి డిఫరెంట్ ఏంది? సాయి నువ్వు చెప్పు ఆన్సర్కి. యూట్యూబ్లో మన కంటెంట్ మొత్తం ఉంది, నీకు చెప్పింది మొత్తం పెట్టినా. అట్లాంటి వాళ్ళు కోర్స్ తీసుకోవాలా? యూట్యూబ్ వీడియోస్ కంటిన్యూ చేసుకోవచ్చు కదా. నీ ఆన్సర్ ఏంటి దానికి? సార్ యాక్చువల్గా మీరు ఈ క్వశ్చన్ అంటే నాకు వచ్చిన డౌట్, అంటే వచ్చిన సిచ్యువేషన్ గుర్తొచ్చింది సార్. లాస్ట్ ఇయర్ మే ఎండింగ్ లో సార్, ఆ టైంలో యాక్చువల్ నాకు ఆ రోజు అప్పుడు డెంగ్యూ వచ్చి ఉండే సార్. డెంగ్యూ వచ్చి ఉండే గుర్తుంది అనుకుంటానే. చాలా యాక్చువల్గా నా ప్లేట్లెట్స్ మొత్తం 10,000 పడిపోయినాయి సార్. అప్పుడు మన క్లాస్ అయిపోలే, ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. నేను ఆ సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఒక చేత సెలైన్స్ ఎక్కుతూనే ఉన్నాయి, ఇంకో చేత నా మొబైల్ పట్టుకుని క్లాస్ విన్నా. ఎందుకంటే మనం రోజు కలిసే వాళ్ళమే, ఇయ్యలేకపోయినా రేపైనా వీడియో ఉంటది. కాకపోతే ఏంటంటే మీరు చెప్పేటప్పుడు ఇంటరాక్షన్ ఉంటుంది చూసేలా సార్. పర్టికులర్ గా నన్ను సాయి అనే పేరు పెట్టి పిలిస్తే నాకు చాలా, ఇక నాకు ఆ రోజు నాకు సబ్జెక్ట్ వచ్చినట్టే. ఇంకా అలాంటి ఫీలింగ్ క్లాస్ లో మాత్రం క్రియేట్ అవుతాయి సార్. కరెక్ట్ సత్య గారు. ఇక్కడ ఏంటంటే వీడియోస్ అనేది సబ్జెక్ట్ ఉంది, కానీ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎట్లుంటుందంటే వీడియోస్ ఉన్నాయా చూద్దామని అని ఉంటుంది. కానీ ట్రైనింగ్లో ఉండి నీతో పాటు 10 మంది జాయిన్ అయ్యారు ఆన్లైన్లో, నీకు ఒక గ్రూప్ తయారవుతుంది, టాస్క్ ఇస్తారు, నువ్వు చేయలేదు, నీ పక్కలోడు చేసిండు అనుకో, నీకు అక్కడ కాంపిటీషన్ అనిపిస్తుంది. అరే ఆయన చేస్తుండు, ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు నీకే అనిపిస్తారా నేను ఏం చేస్తలేను రాబాయి, నువ్వు చేస్తావు. యూట్యూబ్ వీడియోలో అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండదండి, 90% ఎవరికి ఉండదు. కాబట్టి ఒక గ్రూప్లో జాయిన్ అయితే సెల్ఫ్ డిసిప్లిన్ పెరిగి కోర్స్ ఫాస్ట్గా నేర్చుకుంటావు. యూట్యూబ్లో ఉందనుకో నీకు అదే కోర్సు 6 నెలలు పడుతుంది, సంవత్సరం అవుతుంది, నువ్వు డ్రాప్ అవుతావు. కోర్సులో జాయిన్ అయితే 3 monthsలో నీకు హరి బరి చేసేసి సబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్. నీకు డబ్బులు ఉన్నాయంటే బ్లైండ్గా కోర్స్ జాయిన్ కాదు, డబ్బులు లేకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి సరే అండి, అమెజాన్ అఫిలియేట్ కి అప్లై చేసి 3 days అయ్యింది, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. వెబ్సైట్ కి యూఆర్ఎల్ కూడా ఇచ్చాను. గౌతమ్ రెడ్డి గారు వస్తుండొచ్చు, వెయిట్ చేయండి. అమెజాన్ అఫిలియేట్ చాలా కండిషన్స్ ఉన్నాయి సార్. యాక్చువల్ గా నేను తను ఒకసారి అటెంప్ట్ చేసినట్టున్నా, నేను 3 సార్లు అటెంప్ట్ చేసిన సార్. నాకు 3 సార్లు రిజెక్ట్ అయిపోయింది. ఎందుకంటే సార్ అమెజాన్ లో అఫిలియేట్ మార్కెటింగ్ అప్లై చేసిన తర్వాత అది యాక్సెప్ట్ అయ్యేంత వరకు రెగ్యులర్ గా బ్లాగ్స్ కానీ లేకపోతే కంటెంట్ క్రియేట్ చేసి కానీ దాని మీ వీడియోస్ అప్లోడ్ చేయాలి సార్, లేకపోతే యాక్సెప్ట్ చేస్తలేదు అమెజాన్. మిగతా ఫ్లిప్కార్ట్ కానీ అవన్నీ యాక్సెప్ట్ అయినాయి సార్. ఒక అమెజాన్ మాత్రం నేను అంటే నా వెబ్సైట్ పెట్టిన, ఆల్రెడీ నా వెబ్సైట్ కూడా ఇచ్చేసిన సార్, నాకు ఉంది కదా డిజిటల్ లిన్ అని. కాకపోతే అలాంటి వెబ్సైట్ లో కానీ బ్లాగ్స్ కానీ కంటెంట్ కానీ క్రియేట్ చేస్తలేరు అనేసి విత్ ఇన్ 7 days లో రిజెక్ట్ అయిపోతుంది సార్. ఓకే, గుడ్. సో అదే అండి, అఫిలియేట్ మార్కెటింగ్ అనేది కొంచెం పేషెన్స్ తీసుకోవాలి, కొంచెం టైం తీసుకుంటుంది. అమెజాన్ ఒకటే కాదు, మీకు క్లిక్ బ్యాంక్ ఉంది, తర్వాత షేర్ ఎసైల్ ఉంది, డిజీ స్టోర్ 24 ఉంది, ఓడిఎంటీ ఇంగ్లీష్ అని నా ఛానల్కి వెళ్తే అక్కడ నేను కొన్ని ప్లేలిస్ట్ పెట్టాను, అవి చూడండి. ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోండి. యాక్చువల్లీ అమెజాన్ నుంచి తక్కువ అమౌంట్ వస్తుంది, బట్ వాటి నుంచి బాగా వస్తుంది మనీ. బట్ అఫిలియేట్ మార్కెటింగ్ ఏదైనా మినిమం 6 months పెట్టుకోవాలి. హ్యావ్ యూ సీన్ అ బ్రిలియంట్ స్టూడెంట్ ఇన్ యువర్ ట్రైనింగ్ సార్, లైక్ యూ ఫెల్ట్ ఎక్స్ట్రాడినరీ పర్సన్? ప్రదీప్ క్వశ్చన్ వచ్చేసి, ప్రతి బ్యాచ్లో ఒక బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారండి. ఇప్పుడు నేను యూఎస్, యూకే, వెనిజువెలా, డిఫరెంట్ కంట్రీస్ ట్రైన్ చేసిన, నాకు అనిపించింది ఒకటే అండి, యూఎస్లో 10% ఆఫ్ ద పాపులేషన్ మస్తు టాలెంటెడ్ వాళ్ళు, మిగతా 90% వాళ్ళు చాలా డబ్బు ఉంటారండి, చాలా అంటే చాలా డబ్బు, వాళ్ళకి ఏం తెలియదు. ఓకే, కానీ ఇండియాలో డంబ్ అన్నటోడే లేడండి. ఇండియాలో డబ్బు లేదు. మన వాటర్ అట్లనో మన దేశం అట్లనో, కానీ అందరూ చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. మనోళ్ళకి అర్థమైనంత వేరే. అందులోనూ తెలుగు వాళ్ళు ఇంకా తోపండి, తెలుగు వాళ్ళ తెలివి వేరే. ఇంకా మీకు కంటిన్యూస్గా రేపు ఎల్లుండి కూడా కొన్ని ఇంటర్వ్యూస్ వస్తాయి, చూడండి. సో నాకు చాలా వరకు ఉన్నారండి బ్రిలియంట్ స్టూడెంట్స్, చాలా మంది ఉన్నారు. సో సాయి ఈజ్ వన్ ఆఫ్ బ్రిలియంట్ స్టూడెంట్, దట్స్ వై ఈజ్ హియర్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే జాబ్ వస్తుందా? సాయి, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా? ఇంగ్లీష్లో తోపాను సార్. నాకు తెలిసినంత వరకు అయితే ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ సార్. కమ్యూనికేషన్ అనేది ఏంటంటే సార్, మనం చెప్పాలనుకున్న విషయం పర్ఫెక్ట్ చెప్పడమే సార్. ఇంగ్లీష్లో నేను పర్ఫెక్ట్ కాదు సార్, కాకపోతే నేను చెప్పాలనుకున్న విషయం మాత్రం పర్ఫెక్ట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తా సార్. ఓకే, సో
కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ కాదండి. కమ్యూనికేషన్ అంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అవతల వ్యక్తితో అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు నేను బయటికి వెళ్ళినప్పుడు పిజ్జా హట్కి పోయినా, అంటే ఎవ్వడు మనతో నా మాడతలేడు, రెస్పాన్స్ లేదు, కమ్యూనికేషన్ లేదు. నేను బయటకు వచ్చేసిన. స్టార్ బక్స్ పోయినా, ఒక అమ్మాయి వచ్చింది, ప్రియా అంట. ఆ మస్తు మాట్లాడింది, మస్తు 4,000 రూపాయల బిల్లు చేపించింది నాతోటి. నేను చెప్పిన, మన మార్కెటర్స్ కాబట్టి ఆమె కూడా చెప్పిన, యూ హ్యావ్ ఎ గుడ్ స్కిల్స్, వచ్చి వన్ డే ఐల్ హైర్ యూ అని చెప్పిన. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇగో ఈ కప్ సెల్ చేసింది, నాకు ఇంట్రెస్టే లేదు కానీ నాకు కప్ సెల్ చేసింది. అది మార్కెటింగ్ అంటే. సో లాంగ్వేజ్ కాదు. చాలా మంది తెలుగులోకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ రాదు సార్, ఇంగ్లీష్ పెద్ద పని. నేను తెలుగు మీడియం స్టూడెంట్, నేను చాలా ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను అనుకున్నా, అరే మనం బతకాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని. సో ఇప్పటి నుంచైనా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. కానీ ఇంగ్లీష్ లేకుండా జాబ్ రాదన్న అబద్ధం, వస్తుంది. మార్నింగ్ బ్యాచ్ క్లాస్ టైమింగ్స్ February 10th నుంచి మీకు 10 AM బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 20K శాలరీ కంపల్సరీ ఇస్తారని నేను చెప్పాను అనమాట. నువ్వు ఎట్లా అవుతావు నాకేం తెలుసు చెప్పు. 10,000 అయితే గ్యారంటీ ఇస్తా, నువ్వు మంచిగా చేసుకుని 20,000 కూడా వస్తుంది. గ్యారంటీ అయితే నేను ఇయ్యను. నెక్స్ట్ క్వశ్చన్, హౌస్ వైఫ్కి ఇంగ్లీష్ బాగా మాట్లాడలేరు కదా సార్, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయగలరు? వైఫ్కి టిప్స్ ఇవ్వండి సార్, కోర్స్ చేస్తున్నాం కానీ కొంచెం భయంగా ఉంటుంది. ప్రియదర్శిని గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ ప్రాబ్లం ఏం కాదు. మీరు బేసిక్ నాలెడ్జ్ పెట్టుకోండి, సబ్జెక్ట్ మీద టాప్ మంచిగా ఉండండి చాలు. ఇంగ్లీష్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ SEO అని చెప్పగలిగితే చాలు, అంతకుమించి ఏం కాదు. మీకు లింక్డ్ఇన్లో మెసేజ్ చేస్తే సార్ నాకు హెల్ప్ చేయండి సార్ టు గెట్ ఎ జాబ్ సార్, నేను నేర్చుకుంటున్నా డిజిటల్ మార్కెటింగ్. నాగార్జున గారు, ఇప్పుడు నాకు రోజు చాలా మంది అడుగుతారు, మీరు లింక్డ్ఇన్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టులు చూసి జాబ్స్ అప్లై చేసుకోండి. ఐ ట్రై టు పోస్ట్ మోర్ జాబ్స్. రియల్ ఎస్టేట్కి సపరేట్ ట్రైనింగ్ లేదంటే మీరు 45 days కోర్స్ నేర్చుకోండి, అందులో లీడ్ జనరేషన్ అంతా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్, ఇన్స్టాగ్రామ్లో మీమ్ పేజ్ నా రెజ్యూమ్లో మెన్షన్ చేయొచ్చా, ఏమైనా యూజ్ ఉంటుందా? ఓకే, నా స్టూడెంట్ ఇప్పుడు గుర్తుకొచ్చిండు, మీమర్ ఒక ఆయన ఉన్నాడు, సురేష్, ఆయన ఇంటర్వ్యూ చేస్తా. సబ్జెక్ట్ పరంగా తక్కువ కూడా మీమ్స్లో 50,000 ఫాలోవర్ పెరిగిండు, అదే ఆయనకు జాబ్ ఇప్పించింది. సో అలాంటి సపరేట్ స్కిల్ ఉన్నా కూడా పీపుల్ విల్ కన్సిడర్. కోర్స్ ఫ్రీనా? యూట్యూబ్లో ఫ్రీ, మన దగ్గర జాయిన్ అయితే మాత్రం పైసలు అండి. కోర్స్ టైమింగ్ ఎలా ఉంటుంది? కళ్యాణ్ రెడ్డి, మాకు మార్నింగ్ బ్యాచెస్ ఉన్నాయి, ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయండి. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి మాతో మాట్లాడండి. దంచుకోటుడు అంట ఆయన పేరు. డిజిటల్ మార్కెటింగ్ మీరు ఫ్రీగా నేర్పిస్తా, యూట్యూబ్లో ఫ్రీ అండి. సార్ ఫీజు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి సార్. రాయల్టీ వియర్ గారు, నో కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ. మీరైతే ఒకసారి కాల్ చేసి మాట్లాడండి, విల్ సీ. చలో, people are asking questions. Yes, you can keep on more questions to Sai. Sai ki emana personal question unte adagandi guys. Right. Sai, inka మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, కొలీగ్స్ ఎలా ఉన్నారు? సూపర్ సార్. లాస్ట్ వీక్ అండ్ ఎవ్రీథింగ్. మీరు కలిసి టీమ్ చేస్తారా ఎట్లా సార్? టీమ్ కలిసి వర్క్ చేస్తారా లేకపోతే ఎట్లా? కలిసే వర్క్ చేస్తాం సార్. కలిసే వర్క్ చేస్తారు. ఓకే. సో ప్రస్తుతానికి అయితే నువ్వు ఏమేమి కంపెనీలో ఏమేమి చేస్తున్నావు? డిజైనింగ్, SEO, గూగుల్ యాడ్స్? గూగుల్ యాడ్స్ అంటే మొన్న చేసిన సార్ రీసెంట్ గా. మెయిన్ అయితే వెబ్సైట్ సార్, వెబ్సైట్స్ ఆన్ పే చేస్తున్నా సార్. నా సజెషన్ ఏంటంటే సపరేట్ గా గూగుల్ యాడ్స్ చెయ్యి, బడ్జెట్ పెట్టుకో, నాలెడ్జ్ పెంచుకో, GA4 గురించి పెంచుకో. డిజిటల్ మార్కెటింగ్ లో ఇదే కాదు, ఇంకా చాలా ఉంది ఫ్యూచర్ లో. ఓకే, AI మీద నాలెడ్జ్ పెంచుకో. నేను ఒక ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నా, ఆ ట్రైనింగ్ లో కూడా నువ్వు జాయిన్ గా. ఏఐలో 100 టూల్స్ వాడడం ఎట్లా అంటే, ఏఐ డిజిటల్ మార్కెటింగ్ రీప్లేస్ చేయదు, కానీ ఏఐ వల్ల మనకు జాబ్ ఈజీగా అవుతుంది. ఓకే, మీకు బట్టేది 1 minute పడుతుంది అన్నమాట, కాబట్టి అవి నేర్చుకోవాలి. ఓకేనా? తర్వాత రియల్ టైం బిడ్డింగ్. ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్ వాడుతున్నాం కదా, గూగుల్ యాడ్స్ కాకుండా కూడా 1 crore 2 crore బడ్జెట్ ఉన్న వాళ్ళకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు అది ఇండియాలో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ టూలే $1,00,000 కాస్ట్. అలాంటి సబ్జెక్ట్ మనం నేర్చుకున్నాం అనుకో, ఆపర్చునిటీ చాలా బాగుంటుంది. రీసెంట్ గా నిన్న ఒక జాబ్ ఓపెనింగ్ పెట్టిన, 85 లక్షల శాలరీ సంవత్సరానికి. చూసిన సార్. మన గోల్ అదే, అలాంటి శాలరీస్ ఎట్లా కొట్టాలి. శాలరీస్ ఊగానే రావు, దానికి తగ్గట్టు మన నాలెడ్జ్ పెంచుకుంటూ పోతే అప్పుడు వస్తుంది. ఓకేనా? అది ఆటోమేటెడ్ బిట్ స్ట్రాటజీస్ కొన్ని ఉన్నాయి. యాక్చువల్గా నేను ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నా, కానీ మనకు ఆ టూల్ ఎక్స్పెన్సివ్. ఫ్యూచర్లో చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే సార్. నీకు క్వశ్చన్ ఇక్కడ, సాయి బ్రో మీరు ఫ్రీలాన్సర్ కూడా చేస్తారా? చేస్తా సార్. యాక్చువల్గా నేను జాబ్ లో జాయిన్ అయినాక ఒక 3-4 months వరకు చేసిన సార్. కానీ నేను కంపెనీకి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం
చేయలేకపోతుంది. నాకు టైం సరిపోతలేదు సార్ అప్పుడు ప్రెసెంట్ అయితే. మార్నింగ్ 9 నుంచి 6 వరకు నేను చాలా బిజీ ఉంటుంది సార్ యాక్చువల్ గా కంపెనీలో. నాకు టైం సెట్ కావట్లేదు. నేను చేసేవాడిని ఇప్పుడు చేయట్లేదు సార్. సార్ నా సజెషన్ కూడా ఒకటి, అందరూ కూడా ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో ఫస్ట్ జాబ్ చేయండి, సంవత్సరం చేయండి. నీకు నాలెడ్జ్ వచ్చిందంటే ఫ్రీలాన్సింగ్ పడండి. నీ ఫ్రీలాన్సింగ్ మనీ నీ శాలరీని ఎప్పుడైతే సర్పాస్ చేసి ముందుకు పోతున్నావో అప్పుడు ఫ్రీలాన్సర్గానే సెట్ చేయండి. ఎంత టైం ఇస్తే అంత మంచిది. బట్ ఇనిషియల్గా కంపెనీలో నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఓకే సార్, వాట్ ఈస్ ఏజ్ లిమిట్? ఏజ్ లిమిట్ ఏం లేదండి. 60 ఏళ్ళకు కూడా నా కోర్స్ నేర్చుకున్నారు. అవును సార్. యూట్యూబ్ కంటే పెయిడ్ కోర్సులో ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఏమైనా ఉంటుందా? సేమ్ కంటెంటే. నేను చెప్పాను కదా, మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మా సపోర్ట్ ఉంటుంది, మా జాబ్ ఇప్పించడం కానీ లైఫ్ టైం సపోర్ట్ కానీ ఉంటుంది. యూట్యూబ్లో నీకు తక్కువ సపోర్ట్, సబ్జెక్ట్ ఒక్కటే దొరుకుతుంది. న్యూస్ వెబ్సైట్ నేను బ్లాగింగ్ ఎలా చేయాలని పెట్టానండి, మీరు ఒకసారి చూడండి. అది పెద్ద కష్టమేం కాదు, బట్ ఫ్యూచర్లో చేస్తలేండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తుందా? సత్య వస్తుందండి. సాయి అన్న నాకు ఆ నోట్స్ ఇవ్వరాదే, నేను ఇన్స్టాలో సరే ఫాలోగా ఇస్తాడేమో చూద్దాం. నేను ఫ్యూచర్లో మెటీరియల్ తయారు చేస్తున్నా. డెఫినెట్గా ఐ విల్ సెండ్ యూ. అంతవరకు అయితే సాయిని అడగండి. మరి సాయి నువ్వు చెప్పు ఆన్సర్. సురేందర్కి పర్ఫెక్ట్గా నేర్చుకుంటా 20K వస్తుందా? నాకు అర్థం కాలేదు సార్. అంటే సబ్జెక్ట్ మంచిగా నేర్చుకుని 20K సాలరీ వస్తుందన్నా సార్? 20,000 నాకు వస్తుందా అంటాడు. తప్పకుండా వస్తుంది సార్. మీరు ఇచ్చిన టాస్క్ ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా. సురేందర్ అర్థమైంది కదా, వస్తుంది, ఏం టెన్షన్ పడదు. కాకపోతే నేను టు బి సేఫ్ సైడ్ ఆ మాట చెప్పాను 10,000 అయితే. ఎందుకంటే అవతల స్టూడెంట్ ఎవరో నాకు తెలియదు కదా. ఇప్పుడు సాయి బ్యాచ్లో అందరున్నా కూడా కొందరు చేయరు, అట్లా చాలా బ్యాచ్లో కూడా చేయరు. అట్లా చేయకుండా నేను ఏడికెళ్ళి ఇప్పిస్తాను చెప్పు జాబ్. ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ని ఎలా ఫైండ్ చేయాలి బ్రో? రాయల్టీ వియర్ నేను నా యూట్యూబ్లోకి వెళ్ళి వీడియో సెక్షన్లో పోతే ఫస్ట్ వీడియో ఉంది ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ గురించి, ప్లీజ్ చూడండి. నేను అందులో ఫైవర్ గురించి, అప్వర్క్ గురించి, థర్డ్ పార్టీ దానిల గురించి చెప్పాను, చూడండి. వచ్చింది క్వశ్చన్ గంగాధర్ సి. బిస్గూర్ గురించి కొంచెం చెప్పండి సార్. ఇక నేనేం చెప్పలేనండి. ఓకే, అఫిలియేట్ మార్కెటింగ్ అని డిఫరెంట్, వాళ్ళు యాక్చువల్గా అది అఫిలియేట్ మార్కెటింగ్ కాదు యాక్చువల్గా, అది నెట్వర్క్ మార్కెటింగ్ కిందకి వస్తుంది. ఇలాంటివి చాలామంది ఉన్నారు అనమాట. ఒకటే క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు. అఫిలియేట్ మార్కెటింగ్ అన్నప్పుడు ఏ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నావు, ఓకే, తర్వాత ఆ సేల్ వల్ల కస్టమర్కి లాభం వస్తుందా? సో ఇలాంటి చాలా కంపెనీస్ ఏం చేస్తే నువ్వు అమ్ము అని ఇట్లా పోతుంది. కానీ అరే కొన్నోడు ఏం చేస్తుండ్రు అబ్బాయి, వానికి ఏమైనా ఉపయోగపడుతుందా అని నా క్వశ్చన్. ఓకే, నేను చాలామంది చూసాను, కొంత డబ్బులు సంపాదించిన అడిగిన క్వశ్చన్ అడిగిన. నువ్వు డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు బాయ్, అది ఎవరికి ఉపయోగపడుతుంది అన్నది ఇంపార్టెంట్. కాబట్టి అఫిలియేట్ మార్కెటింగ్ గుర్తుపెట్టుకోండి. అమెజాన్, క్లిక్ బ్యాంక్, షేర్ ఎ సేల్, ఇలా కొన్ని ఉన్నాయి. వీటి మాత్రమే అఫిలియేట్ మార్కెటింగ్. మిగతావి థర్డ్ పార్టీ ఏదైతే స్టార్ట్ చేస్తారో అది అఫిలియేట్ మార్కెటింగ్ కాదు, అది నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మళ్ళీ గుర్తుపెట్టి చూడండి, అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి ఎవరైనా డబ్బులు కట్టండి అన్నారంటే కట్టద్దు. డబ్బులు ఎందుకు కట్టాలి? అఫిలియేట్ మార్కెట్ అమెజాన్ అని డబ్బు అడుగుతున్నా, ఫ్రీ. ఎందుకు కట్టాలి డబ్బులు? ఇప్పుడు క్వశ్చన్ అడిగిన అని చెప్తున్నా, చాలా మంది దానిలో జాయిన్ అయ్యారు కాబట్టి అఫెండ్ కావచ్చు, అది మీ ఇష్టం అని చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి, మనం తెలుగులో మోసం చేసుకోవద్దండి. చాలా మంది ఫోన్ సార్ 5,000 కట్టినా సార్ 10,000. నా యూట్యూబ్లో 10 వీడియోస్ ఉంటే అఫిలియేట్ మార్కెటింగ్ గురించి తీసేస్తా. ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి ఇవే క్వశ్చన్స్. నాలెడ్జ్ గురించి ఎంబడపడకుండా పైసల గురించి ఎంబడపడరు అనుకో, ఇదే ప్రాబ్లం. కాబట్టి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీరు డబ్బులు కడుతున్నారంటే అది వేస్ట్, డబ్బులు కట్టొద్దు. ఓకేనా? గంగాధర్ గౌతమ్ రెడ్డి, ఈయన గౌతమ్ రెడ్డి చెప్తుండు ఫేక్ అని చెప్తుండే ఆయన ఒపీనియన్. నేను పైసలు అడిగిందంటే ఎవరైనా వాళ్ళు కరెక్ట్ కాదు. సత్య, నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో పనిచేసిన హైదరాబాద్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఓన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత నా బిజినెస్లో 20 లక్షల లాస్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చి డిజిటల్ నెస్ట్ అనే కంపెనీలో 5 సంవత్సరాలు పనిచేసిన. చాలా బాగా చాలా నాలెడ్జ్ నేర్చుకున్నా అక్కడ. నేను 5 సంవత్సరాలు పనిచేసిన అక్కడ. దాని తర్వాత ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్ని, సింప్లీ లెర్న్, గ్రేట్ లెర్నింగ్, అన్ అకాడమీ, అన్ని దానిలో నేను పనిచేసిన. ఓకేనా? ఇప్పుడు మన ఓడిఎంటీ కంపెనీకే డెడికేటెడ్గా పనిచేస్తున్నాను. నేను ట్రైనింగ్ ఇస్తలేను యాక్చువల్గా, ఎందుకంటే నేను మీ ప్లేస్మెంట్స్, మీ ఫ్రీలాన్సింగ్ దీని మీద ఉన్నా, నా ట్రైనర్స్ నేర్పిస్తారు, వాళ్ళు చాలా బాగుంటారు.
నెక్స్ట్ క్వశ్చన్ సాయి, నీకైతే టైం ఉంది కదా, పీపుల్ ఆర్ ఆస్కింగ్ మోర్ క్వశ్చన్స్, యూ హ్యావ్ టైం ఉంది సార్. X1 God. My question to you, sir, if I have 1 year experience in MNC and learned your 3 months course, how much package can we expect or demand from an interview? సో రీసెంట్గా ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి జాయిన్ అయింది. ఆమె సమ్ యాక్సెంచర్లో యాడ్ రివ్యూ ప్రాసెస్, అంటే అది డిజిటల్ మార్కెటింగ్ సంబంధం లేదు, అది సాఫ్ట్వేర్ జాబే, కానీ కొంచెం 1-5% టచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆమెకు కూడా 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 40,000 జీతం వస్తుంది. కానీ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు, ఈ కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది, కానీ రియల్గా డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్వ్యూ చేసినాక మీకు ఏం రాదు కాబట్టి నాకు తక్కువ శాలరీకి పని చేయమని చెప్తుంది. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్లో 3 months పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఒక ఫ్రెషర్ రోజుకి 4 గంటలు కష్టపడుతుంటే నువ్వు 10 గంటలు కష్టపడాలి. అప్పుడు ఏమవుతుంది, నీ 3 years గ్యాప్ని ఇక్కడ ఫిల్ చేసుకుంటావు నాలెడ్జ్ తోటి. అప్పుడు నేను మొత్తం అక్కడ డిజిటల్ మార్కెటింగ్ చేసిన అని చెప్పినా కూడా నీకు ప్రాబ్లం లేదు. వీళ్ళైతే 3 monthsతో పాటు ఇంకా 2 months కష్టపడు, అప్పుడు నీకు ఏం ప్రాబ్లం లేదు. శాలరీ నీకున్న ప్రజెంట్ శాలరీ మీద 30% కానీ 50% కానీ 100% హైక్ కానీ నువ్వు పొందొచ్చు. సో యూ కెన్ టాక్ టు మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. ప్రదీప్ ఆర్, మీరు చూస్తున్న అన్ని రీమార్కెటింగ్, షాపింగ్ యాడ్స్, ఎఫ్బి రీమార్కెటింగ్ యాడ్స్ అన్ని కూడా 3 months కోర్స్లో చెప్తాం. సత్య, హైయెస్ట్ శాలరీ ఎంత? హైయెస్ట్ శాలరీ అంటే ఫ్రీలాన్సింగ్లో రీసెంట్ స్టూడెంట్ 70,000 నుంచి 80,000 సంపాదిస్తుండు నెలకి. అంటే నీకు అక్కడ ఎంత ప్యాకేజ్ ఆలోచన చేసుకో ఇయర్కి. 22 lakhs నుంచి 30 lakhs కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా గ్రో అయితేనే ఉన్నారు. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, దే గో టు అబ్రాడ్ ఆల్సో. కామాక్షి, February 5th జాయిన్ అవచ్చు సార్ ఈవినింగ్ బ్యాచ్లో, ఫస్ట్ పాసిబుల్ కాదు. యా, మీరైతే ఒకసారి కాంటాక్ట్ కాండి, విల్ టెల్ యూ. ఇక్కడ క్వశ్చన్ చూడు సాయి, ఇంట్రెస్టింగ్ ఉంది. జాబ్ రాకపోతే మనీ రీఫండ్ చేస్తారా? ఓకే, చేస్తా భయ్. ఎప్పుడు నీ కోర్స్ జాయిన్ అయినాక నీ రెగ్యులర్ రిపోర్ట్మెంట్ చూస్తాం. నువ్వు ప్రతిరోజు టాస్క్ చేసి అన్ని మంచిగా ఉండి మేము చేసిన టెస్ట్లో పాస్ అయ్యి నీకు జాబ్ రాకపోతే నీ పైసలు నీకు ఇస్తాం. కానీ నువ్వు కోర్స్ జాయిన్ అయ్యి మళ్ళీ లాస్ట్ కనిపించడం అనుకో జాబ్, అట్లా కాదు. ఓకేనా? మనీ ప్రాబ్లం కాదు భయ్, మనీ ప్రాబ్లమే కాదు. నువ్వు కోర్స్ జాయిన్ అయినాక నువ్వు ఆ మాట అడిగినాడు. ఇప్పుడు కోర్స్ జాయిన్ కాలే, మాతో రిలేషన్షిప్ లేదు కాబట్టి నువ్వు అట్లా అంటున్నావు, కానీ కోర్స్ జాయిన్ అయితే నువ్వు ఆ మాట అన్నావు. విజయ్, సేమ్ క్వశ్చన్, 100% జాబ్ గ్యారంటీ. రాయల్టీ వీర్ ఏమంటున్నంటే, బిస్గుర్గుల్ ఇట్స్ ఎ స్కామ్ అన్న. జాబ్ వస్తుంది 20K సాలరీ ఫర్ ఎగ్జాంపుల్ నేనే. ఫారూక్ స్టడీ ఏమండి, 200% జాబ్ వస్తుంది 20K సాలరీ ఫర్ ఎగ్జాంపుల్ నేనే. సో ఆయనకు వచ్చిందంట, సో నమ్మండి. ఫారూక్, థ్యాంక్ యూ. సాయి, నీకు క్వశ్చన్ చందు అడిగిండు. సాయి బ్రో, మీరు ఆఫీస్లో ఒక క్లయింట్కి వర్క్ చేస్తారా లేదా డిఫరెంట్ క్లయింట్స్కి చేస్తారా? ప్రజెంట్ అయితే మా ఆఫీస్కి సంబంధించి వెబ్సైట్ చేస్తున్నా సార్, ఆన్ పేజ్ ఇట్లా ఎడిట్స్ ఏమైనా ఉంటే. ప్రజెంట్ అయితే క్లయింట్స్కి అయితే ఏం వర్క్ చేస్తలేండి సార్. కాకపోతే మా సార్ వాళ్ళు తీసుకొస్తారంట క్లయింట్స్, వాళ్ళ కోసం వర్క్ చేయాలి సహాయ అని చెప్పారు సార్. చందు, ఇక్కడ 2 రకాల జాబ్స్ ఉంటాయి, ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ. ఇప్పుడు సాయి పనిచేస్తుంది నాన్ ఏజెన్సీ, అంటే సొంత కంపెనీకి పనిచేయడం. యశోద హాస్పిటల్ పనిచేసినాం అనుకో, యశోద హాస్పిటల్కి సంబంధించే వర్క్ చేస్తారు. నా స్టూడెంట్స్ ఉన్నారు యశోద హాస్పిటల్, హైదరాబాద్లో దాదాపు అన్ని హాస్పిటల్లో నా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. ఈయన ఏం చేస్తుంటే, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పనిచేస్తాడు. వాళ్ళ దగ్గర జావా ట్రైనింగ్ ఉంటుంది, పైథాన్ కోర్సింగ్ ఉంటుంది, PHP ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ కోర్సెస్కి ఆయన మార్కెటింగ్ చేస్తాడు. ఒకటే దానిలో చాలా చాలా చాలా. అదే కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్లో, మీడియామెంట్ కావచ్చు, ఇంకేదైనా ఏజెన్సీ కావచ్చు, ఓకే, షార్ట్ మెయిల్ అవుట్ కావచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, US UK నుంచి డిఫరెంట్ క్లయింట్స్ వస్తాయి అనమాట. ఆ క్లయింట్స్ మీద వర్క్ చేస్తారు. ఓకే, డిపెండ్స్, ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ. ఫ్రెషర్ ఎవరైనా వర్క్ చేస్తారు, నేను ఏజెన్సీకి పోమని చెప్తే, ఏజెన్సీకి పోతే చాలా నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఎక్స్పీరియన్స్ పీపుల్ నాన్ ఏజెన్సీకి పోతే సుగుణం ఉంటుంది. డ్రాప్ షిప్పింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఏదైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ రావాలి కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. సురేందర్, ఎంబీఏ మార్కెటింగ్ చేశాను సార్, డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ బాగుంటుందా? నాకు MNC సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. 1 year తర్వాత నేను MNC సైడ్ వెళ్ళొచ్చా? హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎంబీఏ మార్కెటింగ్ చేస్తున్నావు, కానీ జాబు థియరీ నేర్పిస్తారు. మన దగ్గర ఏమో ఎంబీఏ అనేది ప్రాక్టికల్గా నేర్పిస్తాం అనమాట. ఎంబీఏ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ చాలా మంచిగా ఉంటుంది, హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. కళ్యాణ్ రెడ్డి, కోర్స్ కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుందా సార్? కంప్లీట్ ఆన్లైన్ అండి. గాడ్, థ్యాంక్ యూ. యూకుబ్ అలీ, హాయ్. 1 year ఎక్స్పీరియన్స్కి శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డిపెండ్స్ అండి, 25,000 నుంచి 50,000 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుడ్ క్వశ్చన్. ఇక్కడ విల్ గివ్ బడ్జెట్ ఫర్ గూగుల్ యాడ్ ఫర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ సార్? ఇప్పుడు సాయి నీకు డొమైన్ ఇచ్చినా? డొమైన్ ఇచ్చింది సార్. SEOకి ప్రాజెక్ట్ ఇచ్చినామా? ఇచ్చింది సార్. గూగుల్ యాడ్స్కి బడ్జెట్ ఇచ్చినామా?
ఫేస్బుక్ యాడ్స్కి ఏమైనా రన్ చేసినామా బడ్జెట్? రన్ చేసినాము, తర్వాత రిజల్ట్ కూడా డిస్కస్ చేసినాం సార్. సో మన దగ్గర 45 డేస్కి దొరకదు. 3 months కోర్స్ అయిన వాళ్ళందరికీ గ్రూప్ కంబైన్ చేసి లైవ్ బడ్జెట్ ఇస్తాం. ఇండియాలో నువ్వు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు 2 లక్షలు తీసుకుని కూడా బడ్జెట్ ఇయ్యరు, మనం బడ్జెట్ ఇస్తాం. ఎందుకంటే తీసుకున్న ప్రతి రూపాయికి వాల్యూ ఉండాలి. చెప్తున్నా డొమైన్ హోస్టింగ్ ఇస్తాము, ఎస్ఈఓకి ప్రాజెక్ట్ ఇస్తాము, గూగుల్ యాడ్స్కి బడ్జెట్ ఇస్తాము, ఓకే, ఫేస్బుక్ యాడ్స్కి బడ్జెట్ ఇస్తాము, పెద్ద ప్రాజెక్ట్ ఇస్తాము. సో మొత్తం ఈయన నేర్చుకుంటారు. మీరు పోయిన తర్వాత కంపెనీకి రెడీగా ఉంటారు మీరు. అవర్ హెల్త్ గారు ఎస్ అండి నేర్పిస్తాము, నో ప్రాబ్లం. రైట్. సో 79 people ఉన్నారు ప్రస్తుతానికి లైవ్. ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ చెప్పాను. ఇంకేమైనా ఉంటే చెప్పండి గైస్. సో ఒకసారి లైవ్లో ఉన్నారు. ఈజ్ ఇట్ హెల్పింగ్ యూ గైస్? ఇప్పుడు ఇంటరాక్షన్ రియల్ లైఫ్ ఒక స్టూడెంట్ సక్సెస్తో మాట్లాడతాం. ఈజ్ ఇట్ హెల్పింగ్ యూ ఆర్ నాట్? ఇఫ్ సో ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, సో దట్ ఐ కెన్ డూ మోర్ లైవ్ లైక్ దిస్. రేపు కూడా ఒక లైవ్ ఉంటుంది. నా స్టూడెంట్ సాయి తర్వాత జాయిన్ అయిన బ్యాచ్, ఆయన ఫ్రీలాన్సింగ్గా పర్ మంత్ $800 సంపాదిస్తుండు. ఆ ఫ్రీలాన్సింగ్ ఎలా కొట్టిండు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, వాట్ ఛాలెంజెస్ ఆర్ ఫేసింగ్ అంటే రేపు 8 to 9 మధ్యలో నేను తీసుకుంటా. యాక్చువల్గా 8 o'clock మోస్ట్లీ. ఈరోజు అంటే లేట్ అయితే రేపు లేట్ కాకపోవచ్చు. సో ఎవరికైతే నచ్చుతున్న వాళ్ళు ఎస్ అని పెట్టండి, సో దట్ విల్ గెట్ మోటివేటెడ్, విల్ ట్రై టు డూ మోర్. ఓకే సత్య, మీరు ఒకటి వినండి. ఇలా అడుగుతారు, కొందరు అడుగుతారు అనమాట. కోర్స్ ఫీ తర్వాత మళ్ళీ ఏమైనా పే చేయాలా? ఫీ తర్వాత మళ్ళీ ఏమైనా, ఇంకెందుకు, ఫస్ట్ కోర్స్ కట్టినామంటే చాలు, ఇంకా మళ్ళీ ఫీజు ఎందుకు? మనోజ్ 4 క్లాసెస్ మస్తు ఉన్నాయి, క్లాసెస్ బాగున్నాయండి, థ్యాంక్ యూ. ఫీజు మొత్తం ఒకటేసారి కట్టాలా సార్? 3 months కోర్స్ అయితే 25,000 2 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు, 12,500 ప్లస్ 12,500. మూర్తి గారు రేపు లైవ్కి రండి, ఫ్రీలాన్సింగ్ గురించి రేపు మాట్లాడదాం. సాగర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయా? ఉంటాయి, బాగా హార్డ్ వర్క్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. రైట్ గైస్, వన్ మోర్ థింగ్, మీరు యూట్యూబ్కి వచ్చారు కదా, సబ్స్క్రైబ్ చేయకుండా చేసుకోండి, సో దట్ నోటిఫికేషన్స్ వస్తే. రేపు లైవ్ ఉందన్నమాట. ఆల్సో గో టు ఇన్స్టాగ్రామ్ అండ్ టైప్ మై నేమ్, ఫాలో మై దేర్ ఆల్సో. అక్కడ కూడా నేను జాబ్ పోస్టింగ్ పెడుతుంటా. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సాయిని. థ్యాంక్ యూ సాయి, స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం. మళ్ళీ రేపు జాబ్కి వెళ్ళాలా నువ్వు? థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా సార్. మన లైఫ్ లో విజయానికి 5 మెట్లు అనుకోండి సార్. అందులో సెకండ్ స్టెప్ నుంచి 5th స్టెప్ వరకు ఎవరైనా లాక్కెళ్తారు సార్. కానీ ఫస్ట్ స్టెప్ ఎక్కించే వాళ్ళే మనకు దేవుడితో సమానం సార్. మీరు నా దేవుడు సార్. థ్యాంక్ యూ సాయి. నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఒక టీచరు, ఒక డాక్టరు, ఈ కెరియర్ తీసుకునే ముందు 100 రకాలుగా ఆలోచన చేయాలి. నేను ఇది కరెక్టా కాదా అని. నువ్వు కరెక్ట్ పర్సన్ కాకుండా డబ్బుల కోసం ఆలోచించినోడు ఈ 2 కెరీర్లో జాయిన్ అయిన అనుకో, మొత్తం నాశనం అవుతుంది. డాక్టర్ ఉన్నారు, వాల్యూ లేని డాక్టర్ ఉన్నాడు అనుకో, మోసం చేసి అనవసరంగా డబ్బులు గుంజి పానం పోతుంది. ఓకే, అది చాలా డేంజర్. ఇప్పుడు మనిషి సార్ అనేది ఇద్దరిని, ఒకటి గురువుని, ఒకటి వైద్యుని. ఆ సార్ అనే రెస్పెక్ట్ మనం ఉంచుకోవాలి అంటే దానికి న్యాయం చేయాలి. సో డాక్టర్స్ చాలా మంది గ్రేట్ డాక్టర్స్ ఉన్నారు, కొందరు ఎదవలు కూడా ఉంటారు, మనం ఏం చేయలేము. టీచర్లు కూడా అంతే. సో నేను ఒకటే అనుకున్నాను, నేను ఈ పొజిషన్లో ఉన్నా అంటే నేను చేయాలి. సో 100% న్యాయం చేయనీకనే ట్రై చేస్తాం. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిందంటే ఆ స్టూడెంట్స్ అక్కడ నేర్చుకోకపోవడము, డిలే అని ఉంటుంది తప్ప నేను చేయడం. కాబట్టి చాలా బాధ్యత తీసుకుంటాం మేము. ఇంకొకటి, ఇద్దరు కూడా హ్యాపీగా బతుకుతారండి. చచ్చిపోయేటప్పుడు చాలా హ్యాపీగా చచ్చిపోతారు. ఎందుకోసం అంటే, అరే భయ్ ఆయన ఏమనుకుంటాడు, నేను 100 మంది ప్రాణాలు కాపాడిన అనుకుంటాడు. నేనేమనుకుంటా, 100 మంది కెరియర్లు మార్చిన. నేను ఒక స్టూడెంట్కి, తను యావరేజ్ స్టూడెంట్ అనమాట, ఫైనల్గా అమెజాన్లో సెలెక్ట్ అయ్యి 70,000 శాలరీ వస్తే వాళ్ళ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు తినే ముందు ప్రేయర్ చేసేటప్పుడు నన్ను తలుచుకుంటారంట. ఆ మాట చెప్తే నాకు ఎంత అనిపిస్తుంది చెప్పు. అరే వీ షుడ్ డూ మోర్ ఆన్ దిస్ అని అనిపిస్తుంది అనమాట. వీ షుడ్ డూ మోర్ ఆన్ దిస్ అని అనిపిస్తుంది అనమాట అట్లా. అండ్ ఇంకొకటి, మా సిస్టర్, ఆమె కాలేజ్ లెక్చరర్ అనమాట. రీసెంట్గా ఆమెకు కూడా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందనమాట, కలెక్టర్ నుంచి అవార్డు వచ్చిందనమాట. సో ఆమె షేర్ చేసుకుంటే ఈరోజు మాట్లాడినా. సో టీచర్లకు ఈ అప్రిషియేషన్ అది చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పేసి. మేబీ మా అమ్మ నాన్న ఏమి ఇచ్చారో తెలియదు, కానీ మా ఫ్యామిలీలో వీఆర్ ఇన్ అ గుడ్ పొజిషన్. ఆమె కానీ నేను కానీ గుడ్ పొజిషన్లో ఉన్నాం అనమాట. సో ఐ ఫీల్ వెరీ గుడ్ అనమాట. ఒక స్టూడెంట్ ప్లేస్ ఏంటంటే, మేము 3 నెలలు పడ్డ కష్టం మర్చిపోతాము, అరే సంతోషం రవై అనిపిస్తుంది. వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందో మాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా చేసుకో రవై అని చెప్తాం. డ్యూ టు టైం కన్స్ట్రెయింట్ ఓల్డ్ స్టూడెంట్స్ 5,000 మందిని ప్లేస్ చేయించిన పై. ఒకసారి ఈరోజు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సార్ మీ మమ్మల్ని నాకు నేర్పించినట్టు నాకు గుర్తుకొస్తలేదు.
అమ్మ నీ డీపీ ఏదో చూస్తే గుర్తుపడతా అనిపిస్తుంది అనమాట. సో ట్రైనర్స్ స్టూడెంట్స్ అట్లా పెరగడం వల్ల. ఓకే సాయి, ఇప్పుడు నువ్వు నీ కృతజ్ఞతతో నువ్వు అంటున్నావు, బట్ స్టూడెంట్స్ కష్టపడితే జాబ్ ఉండడం పెద్ద పని కాదు. అండ్ ఒకటే చేయాలి, నువ్వు కూడా ఫ్యూచర్లో నీలాగా ట్రైన్ అయిన స్టూడెంట్స్కి జాబ్ ప్లేస్మెంట్ ఇప్పించడం కానీ ఇలాంటి గైడ్ చేస్తే నువ్వు నా రుణం తీసుకున్నట్టు అవుతుంది అంతే. నేను కోరేది ఒకటే, నీ ఎవడో బాధలు ఉన్నోడు ఇప్పుడు అట్లనే స్విగ్గీ జొమాటో చేసుకుంటుడు కష్టం నువ్వు అని నువ్వు చెప్పాలి, అరే ఇట్లా కాదురా ఇట్లా చేసుకో చాలు, అదే నీకు మంచిది. తప్పకుండా సార్. ఓకే, నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, యాక్చువల్లీ మీరు కొంచెం లేట్ వచ్చినట్టు, సాయి ఆల్రెడీ చెప్పాడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు అని చెప్పేసి. వీళ్ళు ఒకసారి ఈ వీడియోని మళ్ళీ చూడండి. మహేష్ బ్యాచ్ February 1st నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సార్ డూ వీ గెట్ రికార్డింగ్ క్లాసెస్ ఇఫ్ యూ జాయిన్ యువర్ క్లాస్? శ్రీకాంత్, ఎస్ అండి, రికార్డింగ్ క్లాస్ జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఏది అయిందా? ఓకే, నో ప్రాబ్లం, ఇంటర్ అయినా పర్లేదు. Sir, good evening. I have marketing experience of 5 years as executive. Will be the companies consider the experience if learn digital marketing? మీరు పర్సనల్గా మాట్లాడిన అరవింద్ కాబట్టి నేను చెప్తాను మీకు క్లియర్గా, ఓకేనా? ఏం చేయాలి, ఎలా పోవాలని, కానీ సబ్జెక్ట్ అయితే బాగా నేర్చుకోవాలి. డెమో క్లాస్ ఎవ్రీడే 5 PM డెమో ఉంటుంది, రేపు కూడా డెమో ఉంటుందండి. మీరు పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేసి డెమో లింక్ అడగండి, యూ విల్ బి గెటింగ్ అ డెమో, ఓకేనా? రైట్. మీరు చెప్పే కోర్స్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు? ప్రస్తుతం అయితే ప్రెషర్కి వెళ్ళండి. ఓకే, చలో, ఎనీ క్వశ్చన్స్ గైస్? ఇంకా బేసిక్ క్వశ్చన్స్ అని చెప్పి ఇంకా కొత్త క్వశ్చన్స్ ఉంటే ఏమైనా అడగండి. సాయి ఇస్ దేర్ ఫర్ us. I think he has to go to office tomorrow. Maybe 5 to 10 more minutes will take. సో ఇంకంటే హీ హాస్ టు గో. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదంటే వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ విల్ గెట్ నోటిఫికేషన్. టుమారో 8 o'clock అగైన్ ఫ్రీలాన్సింగ్గా సెట్ అయిన ఒక చాలా మంది ఫ్రీలాన్సింగ్ అంటారు కదా, అది హెల్ప్ అవుతుంది. విష్ణు అని నా స్టూడెంట్, ఆయనతో లైవ్ చేస్తారండి. అడుగుతున్నారు సార్, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. ఏంటంటే సార్, యాక్చువల్గా కంపెనీలో వర్క్ చేసినప్పుడు మీకు నచ్చినట్టు చేయడం వర్క్ లో, మీకు నచ్చినట్టు చేసే వర్క్ లో అయితే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సార్. కాకపోతే వాళ్ళకి నచ్చినట్టు చేయడం కదా సార్, ప్రతి మినిట్ ప్రాబ్లమే సార్. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు చేయడం కదా, ప్రతి మినిట్ ఒక పెద్ద టాస్క్ సార్. ఓకే ఓకే, మనకు నచ్చినట్టు చేసుకోవడం మనకు ఈజీ, మనం ఎలా కాంప్రమైజ్ అవుతాం. కాకపోతే వాళ్ళకి నచ్చినట్టు చేయడం చాలా టాస్క్ అన్నమాట, పెద్ద టాస్క్. మౌల్డ్ చేసుకోవాలి కూడా. కంపెనీ అబ్వియస్ గా పే చేస్తుంది కంపెనీ కాబట్టి కంపెనీ తగ్గట్టు మనం చేయాలి, బట్ అందులో కూడా ప్యాషన్ చూపించాలి. అంతే సార్. స్కాలర్స్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. నేను ఆల్రెడీ వీడియోలో ఇంతకుముందు చెప్పాను, బట్ మీరు మళ్ళీ చెప్తాము, ఒకసారి వాట్సాప్ చేయండి. వినయ్, అసలు బేసిక్ నాలెడ్జ్ లేదు కదా నీకు డబ్బులు ప్రాబ్లం లేదంటే 3 months కోర్స్ తీసుకో. అబ్వియస్గా 3 monthsకి 45 days డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్గా, బట్ అది మన తెలుగు పీపుల్ ఎకానమీలో కొందరు పూర్ ఉంటారు కాబట్టి దాన్ని డిజైన్ చేస్తాం. డబ్బులు ప్రాబ్లం లేదంటే హ్యాపీగా 3 months తీసుకో. సాఫ్ట్వేర్కి డిజిటల్ మార్కెటింగ్కి డిఫరెంట్. సాఫ్ట్వేర్లో కోడింగ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్లో కోడింగ్ ఉండదు. సాఫ్ట్వేర్లో ఒకప్పుడు చాలా బాగుంటాయి, మెల్లమెల్లగా ఇప్పుడు జాబ్స్ పోతున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ లైఫ్ లాంగ్ ఎప్పుడు పోదు మార్కెటింగ్ అనేది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సాలరీస్ సాఫ్ట్వేర్ కంటే దాటిపోయినాయి, చాలా డిమాండ్లో ఉన్నాయి. 80 లక్షల జీతం అయితే సాఫ్ట్వేర్లో చాలా తక్కువ మంది చూసిన, బట్ డిజిటల్ మార్కెటింగ్లో ఉంది. అండ్ డిజిటల్ మార్కెటింగ్ మీరు చూసొచ్చు, ప్రశాంత్ కిషోర్ అయిన పొలిటికల్ సాఫ్ట్వేర్ కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ డిఫరెన్స్ ఏంటంటే సార్, నేను అంత ఊక అనుకుంటా ఉంటామంట. ఒక జావా ట్రైనింగ్ తీసుకున్న పర్సన్ జావా గురించి మాత్రమే వర్క్ చేస్తాడు, పైథాన్ గురించి ట్రైనింగ్ తీసుకున్న పర్సన్ పైథాన్ కు సంబంధించిన ఒక కంపెనీలో వర్క్ చేస్తాడు. ఒక డిజిటల్ మార్కెటర్ సార్ ఎక్కడైనా వర్క్ చేయగలుగుతారు సార్, ఎలా అయినా వర్క్ చేయగలుగుతారు. కాకపోతే కొంచెం నేర్చుకోవాల్సింది స్కిల్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడు. పైథాన్ నేర్చుకున్నాడు, నిజంగా పైథాన్ నేర్చుకోగలుగుతాడు, ఆయన ఫ్రీలాన్సింగ్ కూడా చేయడు. డిజిటల్ మార్కెటర్ ఒక హీరాండో షోరూమ్ లో పనిచేస్తాడు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి రీసెంట్ గా పెట్టిన ఒక స్టూడెంట్ సెలెక్ట్ అయిన ఇంటర్నేషనల్ స్కూల్కి పనిచేస్తాడు, ఒక హాస్పిటల్కి పనిచేస్తాడు, ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి పనిచేస్తాడు. ప్రతి ఒక్కరికి మార్కెటర్ అవసరం, ప్రతి ఒక్కరికి. ప్రదీప్, విచ్ ఈస్ ద బెస్ట్ లీడ్ జనరేషన్ ప్లాట్ఫామ్ ఫర్ గూగుల్ యాడ్స్ ఆర్ ఎఫ్బీ యాడ్స్? ఎఫ్బీ యాడ్స్ కి అంత క్వాలిటీ లీడ్స్ రావు, గూగుల్ యాడ్స్ కి క్వాలిటీ వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్. There are so many parameters. I have clearly explained on my videos this. Okay, one more big question here.
సార్ డేటా సెంటర్లో వర్క్ చేస్తున్నా, షిఫ్ట్ టు డిజిటల్ మార్కెటింగ్ 25K ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వచ్చా? రికార్డ్ వీడియోస్ ఇస్తారా? జాబ్ చేసుకుంటూ కోర్స్ నేర్చుకోవచ్చా? ప్లీజ్ సజెస్ట్. ప్రవీణ్ గారు, జాబ్ చేస్తూ మా దగ్గర ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉన్నాయి, నైట్ టైం కూడా ఉంది కాబట్టి మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. రికార్డెడ్ వీడియోస్ కాదు, లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఒకసారి మాకు కాంటాక్ట్ చేయండి. కళ్యాణ్ రెడ్డి గారు, మీ కోర్స్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేశారు కదా సార్, మేము కంపల్సరీ డొమైన్ పర్చేస్ చేయాలి. అలా వీడియోస్ చూస్తే ఏమొస్తుంది చెప్పు, ప్రాక్టీస్ చేయాలి కదా కంపల్సరీ. సో కోర్స్ కంప్లీట్ తర్వాత ఫ్రీలాన్సింగ్కి సపోర్ట్ ఇస్తారా క్లయింట్స్ రావడానికి? ఎస్, దాని గురించి రేపు మాట్లాడుతున్న స్టూడెంట్ తోటి చూడండి. నా కోసం లక్ష్మీరాజా ఒక పాట పాడుతుండు, మరి నా గురించి సాయి చూడు మరి. నేను కూడా చూస్తాను సార్ అప్పటి నుంచి. చలో గాయస్, సో సాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నీ టైం స్పెండ్ చేసినందుకు. నేను చెప్పేది ఒకటి సాయి, ఇప్పటితో సక్సెస్ అయిపోలేదు, ఇది స్టార్ట్ అయింది అంతే. నీ గోల్ ఒకటే, ఎప్పుడు పెద్ద గోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏం గోల్ పెట్టుకున్నా, 1,00,000 సబ్స్క్రైబర్స్, ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. అలా పెట్టుకుంటేనే మనం అట్లీస్ట్ 90% 80% రీచ్ అవుతాం. ఇప్పుడు నీ గోల్ 3 months తర్వాత 35,000 పెట్టుకున్నావు కదా, బట్ 2 yearsకి నీ గోల్ ₹1,00,000 పెట్టుకో, అండ్ యూ విల్ గెట్ ఇట్. దాన్ని విజువలైజేషన్ అంటారు. మనం ఏదైతే విజువలైజ్ చేస్తున్నామో అది ఎప్పుడు ఒక వాల్కి పెట్టుకో, ఐ వాంట్ 1,00,000 by 2025 అని పెట్టుకో. ఓకే, నేను చెప్తున్నా మ్యాజిక్ అవుతుంది, వస్తుంది. ఎందుకంటే అది ఎప్పుడు రిమైండ్ చేస్తుంటే నువ్వు లేజీ కావు, పార్టీలు పబ్బులు అని తిరగకుండా ఇలా చేసినాం అనుకో అది వస్తుంది. 1 lakh ఇస్ గుడ్ అమౌంట్. యాక్చువల్గా రేపు పొద్దుగా నీకు పెళ్ళయి పిల్లలు ఉన్నారు అనుకో, ₹1,00,000 ఆడికాడికే సరిపోతుంది. హైదరాబాద్లో అంత ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి మనము పెంచుకుంటూనే పోవాలి. అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పైసలు ఎట్లా సంపాలో నేర్పిస్తలేదు యాక్చువల్గా. లక్కీలో డిజిటల్ మార్కెటింగ్లో పైసల గురించే మనం మాట్లాడదాం. డబ్బులు చాలా సంపాదాలి, ఎంత వీలైతే అంత సంపాదాలి, లీగల్గా సంపాదించాలి. డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేయాలి, ఫ్రీలాన్సింగ్ చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి, బ్లాగింగ్ చేయాలి, యూట్యూబ్ చేయాలి, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నేనున్నా కదా ఇవన్నీ చేస్తున్నా, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మాత్రం మనీ సంపాదించడం చాలా ఈజీ సార్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అయితే మనీ సంపాదించడం చాలా ఈజీ, కానీ మనీ మేనేజ్ చేయడం చాలా కష్టం సార్. కరెక్ట్. సరే, మనీ మేనేజ్ చేయడం అనేది పర్సనల్ మీద డిసిప్లిన్ వస్తుంది, కానీ సంపాదించడం మోస్ట్ ఇంపార్టెంట్. నీకు పైసలే లేకపోతే మేనేజ్ చేయడం. కాబట్టి ఈ స్కిల్ తోటి డబ్బులు సంపాదించడం నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. సో నీ గోల్ ఒకటే, 2025 ₹1,00,000 కొట్టాలి, మళ్ళీ మనం గోల్ లైఫ్ చేయాలి. మీ సపోర్ట్ నాకు ఉంటే ఒక 2.5 years లో కంపెనీ పెట్టేద్దాం సార్. వెరీ గుడ్. ఐ ఆల్వేస్ ఎంకరేజ్ దట్. నేను అడిగేది ఇది, ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని అడుగుతా. ఖచ్చితంగా సార్. నేను యాక్చువల్గా ఏంటంటే సార్, మనకున్న టాలెంట్, మీరు నేర్పించిన టాలెంట్ తోని, ఒక స్కిల్ తోని క్లయింట్స్ ని ఎలా గ్యాదర్ చేయాలి, వాళ్ళని ఎలా పట్టుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడితే డీల్ క్లోజ్ అవుతాయి అనే ఉద్దేశం నాకు బాగా నేర్చుకున్నా సార్. యాక్చువల్గా దాన్నే కొంచెం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే, యాక్చువల్గా ఏంటంటే నాకు ఇప్పుడున్న స్కిల్, ఇప్పుడున్న నాలెడ్జ్ తోని, ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ తోని నేను కంపెనీ పెట్టలేను సార్. నాకు ఆ స్కిల్ అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఒక 2.5 years లో కొంచెం ఇప్పుడున్న దానికన్నా కొంచెం ఎక్కువ స్కిల్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానీ సంపాదించిన తర్వాత ఒక కంపెనీ పెట్టేసి సార్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కానీ అట్లా ఒక మంచి బ్రాడ్గా ప్లాన్ చేస్తున్నా సార్. నేను కూడా గట్టిగా చేయాలి. చేయగానే ఐడియాస్ వస్తే సక్సెస్ అవుతుంది. నా సపోర్ట్ అయితే ఆల్వేస్ ఉంటుంది సార్. ఫ్యూచర్లో ఏఐ మన జాబ్ ని రీప్లేస్ అస్సలు చేయదు, సీన్ లేదు. నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు సార్, మా ఫ్రెండ్స్, ఏ వచ్చింది కదా డిజిటల్ మార్కెటింగ్ పోతుందా అంటే, ఏఐ రావడం డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ప్లస్ పాయింట్ సార్. కరెక్ట్, చాలా ప్లస్ పాయింట్. కరెక్ట్, ట్రూ. వల్ల ఈజీ అవడంతో పాటు అక్యూరసీ పెరుగుతుంది సార్. అవును, మనం చేసే పని పర్ఫెక్ట్ చేయగలుగుతాం ఇంకా. కరెక్ట్. ప్రవీణ్ సార్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉన్నాయి, అందుకే రికార్డింగ్ వీడియోస్ అడిగాను. ప్రవీణ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రికార్డెడ్ వీడియోస్ ప్రాబ్లం ఏంటంటే, నాకు ఈ రికార్డెడ్ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి. ఇంకేంది, నేను కొన్ని కోర్సెస్ నేర్చుకుంటా, నేను కూడా అప్డేట్ కావడానికి సరిపోదు, ఎప్పుడు నేర్చుకోవాలి. 14,000 కట్టినా ఇంతవరకు వీడియోస్ చూడలేదు. అది 4 నెలలు అయిపోయింది. నిన్న ఓపెన్ చేస్తే ఏమైంది, వాడు రికార్డింగ్ వీడియోస్ తీసేసాడు, మెసేజ్ పెడితే వాడు ఇస్తాను కూడా లేడు, ఫారెనర్, పైసలు బాయ్. సో రికార్డెడ్ వీడియోస్ అనేది మంచిగా లేజీ చేస్తుంది. కాబట్టి టైం మీరు ఆలోచన చేయండి, దొరుకుతుంది మీకు, ప్రాపర్ టైం దొరుకుతుంది. ఎంత కష్టమైనా కూడా మీరు కోర్సే చేయండి అండి, రికార్డెడ్ వీడియోస్ మీద నమ్మకం పెట్టుకోండి. సాయి, ఇంకో క్వశ్చన్ గోపీనాథ్ అడుగుతున్నాడు. సాయి భాయ్, 5 years మీ శాలరీ ఎంత ఉండొచ్చు? 5 years నేను శాలరీ ఇచ్చే పొజిషన్ లో ఉంటా సార్.
ఏ సూపర్, అందరు క్లాప్స్ కొట్టండి ఒకసారి. దిస్ ఇస్ గుడ్. హూఎవర్ లైక్స్ టైప్ ఎస్, దట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఈయన మాట చెప్పిన అందరి కోసం మీకోసం అని అవుతాడు. అందుకే మనము ఒక బ్యాడ్ హ్యాబిట్ వదులుకోవడం మనకి చెప్పాలి, మంచి అయినా చెప్పాలి. సో దట్ దే విల్ పోక్ యూ, అరే ఏమైందిరా బాయ్ అని చెప్పేసి. ఇక్కడ లక్ష్మీరాజన పరిషత్ అనుకుంటున్నారు సార్, ప్యాషన్ అండ్ టాలెంట్ మ్యాటర్స్ అని. అవును సార్, డిజిటల్ మార్కెటర్స్ కి టాలెంట్ కన్నా ప్యాషన్ చాలా ఉండాలి సార్. యాక్చువల్ గా నేను చేయగలుగుతా, డిజిటల్ మార్కెటర్ అనే వ్యక్తి చూస్తే మనం అబ్జర్వ్ చేయగలుగుతాం సార్, డిజిటల్ మార్కెటింగ్ చేయగలుగుతాడని. అలా ఉండాలి సార్. ఇప్పుడు ఒక బైకర్ ఉన్నాడు అనుకోండి సార్, ఒక రైడర్ ఉన్నాడు అనుకోండి, వాడు బండి నడపడానికన్నా మన స్వెట్, మన స్టైల్ బాగా మనని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అలాంటిది డిజిటల్ మార్కెటింగ్ చేసే వ్యక్తి ఒక దాని మీద ప్యాషన్ అనేది చాలా ఉండాలి సార్. చూసి అర్థమైపోవాలి డిజిటల్ మార్కెటింగ్ చేయగలుగుతారు గట్టిగా అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే, సాయి మీ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు సార్. చెప్పు సాయి. 26 సార్, 97 నా బర్త్. మంచి పిల్ల ఉంటే చూడండి, మరి పెళ్లి చేస్తాం మన సాయికి. గైస్ క్లాసెస్ కూడా సాయి, మన క్లాసెస్ కూడా ట్రైనింగ్ లాగా ఉంటాయి. చాలా మంది నాకు ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటంటే, సార్ అది క్లాస్ లాగా లేదు సార్, దోస్తులతో మాట్లాడినట్టు, తమ్ముడితో మాట్లాడినట్టు. అంటే మన గోల్ ఏంది, ఒక పిల్లాడికి అన్నం తినిపించాలి, వాడిని బలవంతంగా ఉంటే కదా, వానికి చందమామ చూపించాలి, అవి చూపించాలి, బూచాడు చందమామనే చూపించాలి. నేను కూడా అదే పని చేస్తాను, మనం క్యాజువల్ గా మాట్లాడి అన్ని చేసే ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి వీఆర్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంతే. సాయి గుర్తుందా, చాలా వరకు మనం అవుట్ ఆఫ్ టాపిక్ మాట్లాడుతుంటే, పొలిటికల్ నుంచి ఛత్రపతి శివాజీ అని అవి ఇవి ఏవో టాపిక్ మాడుతుంది. హెడ్ సెట్ 2 చెవులలో 2 హెడ్ సెట్లు పెట్టినామంటే అసలు ఈ లోకంలో ఉన్నాం సార్ మనం. రైట్. ఇంకా క్వశ్చన్ సాయి నీకు. సార్ మీరు సాయి మీరు బేసిక్ నుంచి నేర్చుకున్నారా? చాలా బేసిక్ నుంచి సార్. యాక్చువల్గా ఏంటంటే నా సార్, నాకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటిదో జీరో నాలెడ్జ్ సార్. మీరు నాకు వెబ్సైట్ డిజైనింగ్ నుంచి, డొమైన్ పర్చేస్ నుంచి వెళ్ళి పర్ఫెక్ట్ నేర్చుకున్నా, బేసిక్ నుంచి చాలా పర్ఫెక్ట్ నేర్చుకున్నా సార్. అసలు నాకు కలవక ముందు మీరు నాకు పరిచయం. యాక్చువల్ గా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సార్, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని మీకు కాల్ చేయలేదు సార్, మీకు కాల్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా. ఏమని అర్థం కాదు, మళ్ళీ చెప్పు. నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని మీకు కాల్ చేయలేదు, కాల్ చేసిన కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా అంతే. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఓకే, నాకు గుర్తుంది నువ్వు ఆ రోజు నాతో మాట్లాడినా గుర్తుంది. నీకంటే ముందు వేరే లీడ్స్ యాక్చువల్లీ వాళ్ళు కన్వర్ట్ కావాలి, కానీ సమ్హౌ నువ్వే కన్వర్ట్ అయినావు అనమాట. రిమెంబర్. సత్య గారు ట్రైనింగ్ మీరు ఇస్తారా? ట్రైనింగ్ నేను ఇయ్యానండి. యాక్చువల్గా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉన్నారు, నేను మెంటర్గా ఉంటాను, ఎందుకంటే నాకు టైం లేదు. ఎందుకంటే నేను మార్కెటింగ్ చేస్తూ ఉంటేనే బిజినెస్ పెరుగుతుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం ఫ్యూచర్లో మీకు. బట్ లాస్ట్ 2 సెషన్స్ నేర్పిస్తాం, ఈ ఫ్రీలాన్సింగ్ గురించి కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి, బిజినెస్ స్టెప్ గురించి నేను మాట్లాడతాను. లక్ష్మీరాజా ఇంతకుముందు అడిగిండు, ఒకసారి చెప్పు సాయి. గూగుల్ అప్డేట్స్. లక్ష్మీరాజా గూగుల్ అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి? నాకు అర్థం కాలేదు సార్, గూగుల్ అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి సార్? SEO అప్డేట్స్ మోస్ట్లీ. SEO అప్డేట్స్ అంటే సార్ ఇప్పుడు చాలా ఉన్నాయండి కొన్ని. కాకపోతే గూగుల్ అప్డేట్స్ నాకు మీరు టాస్క్ ఇచ్చారు సార్ ఆ రోజు, గుర్తుందా సార్ మీకు? పీపీటీ చేసినావు కదా సార్, పీపీటీ చేసి ప్రజెంటేషన్ చేసిన సార్ క్లాస్ లో. లక్ష్మీరాజా గూగుల్ అప్డేట్స్ కోసం most.com/blog ఉంటుంది, వాళ్ళు అన్ని అప్డేట్స్ ఇస్తారు. దాంతోపాటు మీరు ట్విట్టర్లో కొన్ని గూగుల్కి సంబంధించిన అకౌంట్స్ ఉన్నాయి, వాళ్ళని ఫాలో అయితే కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. ఓకే, ఐ హోప్ వీ ఫినిష్డ్ ఆల్ ద క్వశ్చన్స్. 5 more minutes ఇస్తా గైస్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఫైనల్గా అడగండి, సో దట్ వి విల్ ర్యాప్ అప్. సత్య ఆల్రెడీ చెప్పాడు ఆయన వర్క్ ఏంటని చెప్పాడు. సో ఈస్ డూయింగ్ వెబ్సైట్ డిజైనింగ్, SEO చేస్తున్నాడు ఆయన. ఎనీ క్వశ్చన్స్ గైస్? వి టేకింగ్ లాస్ట్ 5 questions. ఇఫ్ ఎనీ ఇస్ దేర్ ప్లీజ్ టెల్ మీ. KSP హియర్ సార్, 8.5 కోర్స్కి ఎస్ 8,500 కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. ఫ్రెషర్ అయ్యి గ్యాప్ లేకుంటే నేర్చుకోండి, దానికి కూడా జాబ్ గ్యారంటీ ఉంటుంది. ఎనీ మోర్ క్వశ్చన్? చలో, డిఫరెన్స్ చెప్పాను కదా మీరు. సార్ ఈ 3 months కోర్సే బెటర్ సార్, ఎందుకంటే దానిలో అది నేర్చుకుని పోతే సార్ నేను చేయగలుగుతాం, కాన్ఫిడెన్స్ వస్తుంది సార్, ఏదైనా నేను చేయగలుగుతా అని ఒక నమ్మకం వస్తుంది సార్. కరెక్ట్. చూడండి, ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఆ కన్వర్జేషన్ ఉందంటూ అన్ని రోజులు మీకు సంతోషం. సాయి నీకు గుర్తుందనే లాస్ట్ టైం కోర్స్ అయిపోయి
గాయస్ ఇంకా 3 డేస్ లో కోర్స్ అయిపోతుందంటే ఏమన్నాను సార్ నాకు ఇంకా ఆ మాట గుర్తుంది సార్, ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తాను సార్. చాలా మంది స్టూడెంట్స్ ఇదే అంటారు. బట్ నాకేంటంటే కోర్స్ అయిపోగొట్టాలి కదా, మళ్ళీ బ్యాచెస్ ఉంటాయని అనిపిస్తుంది. మనం కలుద్దాం అనుకున్నాం, ఇంతవరకు కలవలేదు. వన్ డే విల్ మీట్. ఖచ్చితంగా సార్. ఓకే గైస్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ గా నువ్వు స్టూడెంట్స్ కోసం ఏమైనా మెసేజ్ చెప్పేది ఉంటే చెప్పు సాయి, సో దట్ విల్ ఫినిష్ ఇట్. చాలా మంది అడుగుతున్నారు, ఫ్రెషర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కావచ్చు, చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. సో మన మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే, నీ ద్వారా కరీంనగర్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి, ఈ డెలివరీ బాయ్గా పనిచేసిన అబ్బాయి ఈరోజు ఒక 20,000 శాలరీ చేస్తుండు. ఫ్యూచర్లో డౌన్ ద లైన్ 2 years లో కంపెనీ పెట్టాలన్న ఆలోచన వరకు కూడా వచ్చింది అనమాట. సో ఇలాంటి మైండ్ సెట్ రావాలంటే వాళ్ళు ఏం చేయాలో ఒక సజెషన్ ఇస్తే విల్ ఎండ్ అప్. సార్ యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 45 days ట్రైనింగ్ తీసుకుందామని చాలా అంటున్నారు సార్. నాకు తెలిసి అయితే 3 months కోర్స్ అయితే బెటర్ అనేసి ఒక సజెషన్ వేసి ఇస్తుంది సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓడిఎంటి అంటే యాక్చువల్గా ఆన్లైన్ లో ఉంటుంది సార్, ఆఫ్లైన్ లో ఉండదు. ఓడిఎంటి చాలా ఆఫ్లైన్ కోర్సెస్ చాలా ట్రైనింగ్ సెంటర్ చాలా ఉన్నాయి సార్. వాటితో పోలిస్తే ఓడిఎంటి అనేది చాలా బెస్ట్ నేను చూసినంత వరకు అయితే. ఎందుకంటే సార్ ఓడిఎంటి స్టూడెంట్స్ అందరూ చాలా గర్వపడతారు సార్. నిజంగా చెప్తున్నా, అందరి ముందు గర్వం ఉంటది, అందరితోని గౌరవం కూడా ఉంటుంది సార్. నేను అనుభవించిన నిజంగా ఓడిఎంటి స్టూడెంట్స్ ప్లస్ వేరే వాళ్ళ స్టూడెంట్స్ వస్తే అసలు వాళ్ళకి జీరో అంటే అన్నదిగానే జీరో నాలెడ్జ్ సార్. అందులో నన్ను హైలైట్ చేసిన చాలా మంది ఉన్నారు. అప్పుడు అనిపించింది, అబ్బా ఓడిఎంటి ఇంత గౌరవం ఇస్తారా అనిపించింది. ప్లస్ ఇంకోటి డిజిటల్ మార్కెటింగ్ కోర్సు వాళ్ళు మెయిన్ గా స్కిల్స్ మీద కానివ్వండి, లేకపోతే సబ్జెక్ట్ మీద కానివ్వండి, నాలెడ్జ్ మొత్తం దాని మీదే పెట్టేసేయండి, పైసలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే బ్లాంక్ మైండ్ తో రండి అంతే, మనసులో ఏదో ఒకటి మైండ్ లోకి పెట్టుకొని రాకండి. నాకు అట్లా అట్లనే ఉంటాస్తా ఇట్లనే ఉంటాస్తా అని అసలుగా అనుకోకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని వచ్చేస్తాయి. ఓకే సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు నీ నుంచి కూడా ఒక హెల్ప్ ఏంటంటే, నేను నా ద్వారా ప్లేస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఒకటే అంటున్నా, మీరు ప్లేస్ అయిపోయిన తర్వాత మీకు ఏ ఓపెనింగ్ అనిపించినా నాకు షేర్ చేయండి. ఎందుకోసం అంటే మీలాగానే కొందరు ఇక్కడ ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి. మనం కమ్యూనిటీ అనమాట, యూ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్. కాబట్టి జాబ్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి అనమాట. కాబట్టి ఫ్యూచర్ లో నీకు ఏ జాబ్ అనిపించినా రిఫరెన్స్ మన స్టూడెంట్స్కి ఇస్తే, రిఫరెన్స్ ద్వారా వాళ్ళు జాబ్ కొట్టి చాలా మంది ఉంటారు. మీద పరిస్థితి కావచ్చు, కమ్యూనికేషన్ లేకపోవచ్చు, భయపడుతుండొచ్చు. మన ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు, సార్ ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇప్పిస్తారు అంటాడు. నాకు ఇంటర్వ్యూ అంటే భయం సార్, సబ్జెక్ట్ వస్తుంది ప్రాక్టికల్ చేసి, కానీ ఇంటర్వ్యూ అంటే భయం అయితే సార్ మనం దాన్ని చేయలేము. సో అలాంటి వాళ్ళకు మనము హెల్ప్ చేయగలగాలి. సో కాబట్టి నీ తరపు నుంచి నేను అడిగేది ఏంటంటే, నువ్వు నీ కెరియర్ మొత్తంలో ఒక 20-30 మందికి ప్లేస్మెంట్ ఇచ్చేటట్టు చూడు, సరేనా? తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఓకే సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ సీ యూ అగైన్. 1 year తర్వాత నేను ₹1,00,000 జాబ్ కొట్టినాక మళ్ళీ లైవ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, తప్పకుండా సార్. ఓకేనా సాయి, ఆల్ ద బెస్ట్. ఓకే, బాయ్. గైస్, దట్ ఈస్ అబౌట్ సాయి. ఇట్ వాజ్ అ గుడ్ కాన్వర్సేషన్. చాలా వరకు మనకు ఇన్పుట్స్ ఇచ్చాడు. మీ అందరికి అవన్నీ హెల్ప్ అయినాయని అనుకుంటున్నా. సో డెఫినెట్గా ఈజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అనమాట. చాలా హార్డ్ వర్క్ చేసిండు. ఇలాంటి స్టూడెంట్స్కి జాబ్ ఇవ్వడం పెద్ద పనే కాదు, చాలా ఈజీ. సో మీరు కూడా చాలా మంది చెప్తారు, నేను కష్టపడదు. మీరు కష్టపడితే జాబ్ కొట్టడం పెద్ద పని ఏం కాదు. జాబ్ నథింగ్ అండి. కోట్లు సంపాదిస్తారు జనాలు. 10,000 జాబ్ కొట్టమా, 20,000 జాబ్ కొట్టమా, ₹1,00,000 జాబ్ కొట్టమా అని అనుకోవాలి మనం. అది నీ నుంచి రావాలి. అసలు మీరు అడుగుతున్నారు కదా, నేను జాబ్ కొడుతున్నా సార్, నీ మీద నీకు ఎందుకు నమ్మకం లేదు? నేను స్కిల్ ఇస్తున్నా, అన్ని ఇస్తున్నా, ఎందుకు? నమ్మకం పెట్టుకో ఫస్ట్. ఓకే, ఆటో వాడతా. ఐఎమ్ గణేష్. హాయ్ గణేష్. అండ్ గైస్, రేపు నేను ఇంకో లైవ్ చేస్తున్నా, పక్కా 8 o'clock చేస్తా రేపు. అండ్ అది ఫ్రీలాన్సింగ్ గురించి. ఒక ఫ్రీలాన్సింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎట్లా గ్రాప్ చేసిండు, ఏ క్లయింట్తో వర్క్ చేస్తుండు, అక్కడ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తుండు, ఎన్ని డబ్బులు సంపాదిస్తుండు అన్నది కూడా లైవ్ చేస్తా. ఇప్పుడేమో జాబ్ పర్సన్తో మాట్లాడాను కదా, రేపు ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడదాం. ఇంకా నేను ఇంకో స్టూడెంట్ ఉంది, ఈ వీక్లో ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నా. హోటల్ మేనేజ్మెంట్లో జాబ్ చేసి ₹10,000 జాబ్ చేసిన అతను ఇవాళ 10 నుంచి 20 లక్షల టర్న్ ఓవర్ చేస్తుండు నెలకే. అంటే బిజినెస్ చేస్తుండు. ఆయనతో కూడా చేస్తాం. వీళ్ళందరూ నా స్టూడెంట్సే. సో కీప్ ఫాలోయింగ్ దిస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కోర్స్ చేయాలనుకున్న ODP.inకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి. లేదంటే 7386603165కి వాట్సాప్ చేయండి. డెమో ఉంటుంది, రేపు డెమో ఉంది, డెమో అటెండ్ కాండి. చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, క్లారిఫై ఇప్పుడు కాకపోతే కొన్ని క్వశ్చన్స్కి డెమో రండి. డెమోలో ట్రైనర్ 1 hour మాట్లాడి మీ క్వశ్చన్స్ చూపిస్తుంది.
ఓకేనా గైస్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ గైస్. ఒక్కసారి మీరు గుడ్ నైట్ చెప్పండి, ఐ విల్ ఎండ్ ఇట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి, లేదంటే గుడ్ నైట్ పెట్టండి, విల్ ఎండ్ ఆఫ్ దిస్. 56 people are their life. 1 hour 29 minutes. Lakshmi Raja, thank you. KSP, thank you. Satya, thank you. Yakub Ali, thank you. Gopinath, thank you. Praveen, thank you. Active ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరూ థ్యాంక్ యూ. అరవింద్ గౌడ్, థ్యాంక్ యూ. అవర్ హెల్త్, థ్యాంక్ యూ. నవ్యశ్రీ, థ్యాంక్ యూ. వినయ్ కుమార్, థ్యాంక్ యూ. సురేందర్, థ్యాంక్ యూ. Good night, guys. Have a nice day. We'll see you tomorrow. Bye-bye.